పైన ఏముందండి, ఏముంది పైన. మీ అందరికీ తెలుగులో థై గ్యాప్ పాడ్కాస్ట్కి స్వాగతం, సుస్వాగతం. ఈ పాడ్కాస్ట్ ఒక బట్లర్ తెలుగు పాడ్కాస్ట్. ఇంకా మీరు కాసేపు వింటే మీకు కూడా అర్థమైపోతుంది. నా పేరు బోగస్ నూగ్, నేను ఈ పాడ్కాస్ట్ యొక్క హోస్ట్ని. నాతో సహా కో హోస్ట్ అతని పేరు బీయింగ్ బ్రూట్ అండి. నమస్కారం అందరికీ. ఎలా ఉన్నారు? బోగస్ ఎలా ఉన్నావు? అది ఏదో నడుస్తుంది. పైన ఏముంది అని 2 సార్లు అడిగావు. నాకు 3 నిమిషాల దాకా అర్థమైంది నువ్వేమనబోయావో. వాట్సాప్కి ఆ ఎనర్జీతో అంటారు కదా, వాట్సాప్ ఎవ్రీబాడీ అని. అవును అవును. ఎగ్జాక్ట్గా తెలుగులో అలాంటి క్రియేటింగ్ ఏమైనా ఉందా? ఆ ఎనర్జీతో స్టార్ట్ చేయడానికి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా. రేడియో జాకీ ఏదో రేడియో ఛానల్ది ఇంట్రో, ట్రేడ్ మార్క్ అది కూడా. అవునా? అది తెలియదు. వినండి ఇస్ లైక్ ఉల్లాసంగా ఉత్సాహంగా నాకు తెలిసే వాళ్ళ ట్రేడ్. అది ఒక మూవీ పేరు కూడా అనుకుంటా, ఉల్లాసంగా ఉత్సాహంగా. సో మనం అంటే బేసికలీ మనం ఇద్దరు సూ చేయొచ్చు అది వాడితే. కానీ వినండి నాకు తెలిసి 2 వైపుల నుంచి సునో దునియావాలో అన్నట్టు. అది హిందీ అంటే అట్లా అదే వాళ్ళు పాతకాలంలో అనౌన్స్మెంట్స్ అట్లనే వేసేవాళ్ళు. ఏదో నా ప్రయత్నాలు మావి అంతే. చిన్న ప్రయత్నాలతో పెద్ద పనులు అవుతాయి. అంతే, నువ్వు అర్థం చేసుకోబెట్టవు. ఇది చిన్న స్టార్ట్ కూడా మనకి. ఇది ఆల్రెడీ ఒక టెస్ట్ ఎపిసోడ్ ఒకటి రికార్డ్ చేసాము. అది ఎప్పటికీ రిలీజ్ కాదు. బ్రహ్మాండంగా తగలడింది. ఆ బ్రహ్మాండాన్ని ఈ బ్రహ్మాండంలోకి తీసుకురావద్దు. అదే, దాంతో చాలా బ్రహ్మాండాలు అవుతాయి. అదే. సో బేసిక్ గా డిసైడ్ అయ్యింది ఏంటంటే, మనం తెలుగు పాడ్కాస్ట్ స్టార్ట్ చేసాము. ఇది వినే వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే, థై గ్యాప్ అనేది ఒక ఇంగ్లీష్ పాడ్కాస్ట్ కూడా ఉంది. అందులో ఆల్రెడీ సుమారుగా ఒక 36-40 చెప్పుకోవడానికి ఉంది. 50 ఎపిసోడ్లు ఉన్నాయి. మీరు వినేదాకా 50 ఎపిసోడ్లు వచ్చేసి కొంచెం బాగా డెప్త్ లో వెళ్తుంది ఆ పాడ్కాస్ట్. అది కూడా చాలా దీర్ఘమైన విషయాలు మాట్లాడతాం అక్కడ. ఎలా అంటే కామిక్ బుక్స్ ఏం చదవాలి, ఇంకా గోడల పైన రాతలు ఎట్లా రాయాలి, ఇలాంటి చాలా క్లుప్తంగా ఈ విషయాలన్నీ మేము డిస్కస్ చేయడానికి ఏమంటారు తెలియదు నాకు. అదే విచారించుకుంటున్నాం, నెత్తి వాళ్ళ కొట్టుకుంటున్నాం. సో మీకు ఓపిక ఉంటే అది కూడా వినండి ఎప్పుడైనా. కానీ తెలుగులో కూడా ఒక పాడ్కాస్ట్ చేయాలని ఎప్పటి నుంచో మాకు ఆశ. తెలుగు వీరులుగా మేమిద్దరము తెలుగు భాషపై ఉన్న ప్రేమతోటి మేము ఈ పాడ్కాస్ట్ ని మొదలు పెట్టాము. అండ్ పాడ్కాస్ట్ మాట్లాడుతూ చేస్తూ మన భాష కూడా ఇంప్రూవ్ అవుతుందేమో. తప్పకుండా మన భాష ఆల్రెడీ ఇంప్రూవ్డ్ ఉన్నది. అదే, ఇట్లా మధ్యలో ఇంగ్లీష్ వర్డ్స్, ఉన్నతమైన భాష మనది. అంటే నా ఉద్దేశం ఇట్లా ఈ మధ్యలో ఇంగ్లీష్ వర్డ్స్, హిందీ వర్డ్స్ రాకుండా, అది తప్పనిసరి, తప్పదు అది. అదే నా హోప్ ఏంటంటే, నీ ప్రయత్నం, నా ప్రయత్నం ఏంటి, మన ప్రయత్నం నాది నీది అన్నది ఉన్నది ఇక్కడ. ఏమో మరి నేనే చెప్తున్నా, ఇది నువ్వు మాత్రం వేరే ట్రాక్ లో నువ్వు డిసైడ్ అయిపోయినట్టు ఉన్నావు. మన సచ్చినామా అనేది ఇంప్రూవ్ కాదు, ఇట్లానే ఉంటుంది. అంటే ఇదిగో బోగస్ ను ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను చాలా కాన్ఫిడెంట్ మనిషిని. నేను ఎట్లా మాట్లాడినా గానీ మంచి తెలుగునే మాట్లాడతానని నాదొక భ్రమ. అదే భ్రమ. ఆ భ్రమలో నేను జీవిస్తా. నువ్వు కూడా ఆ భ్రమ తెచ్చుకుంటే మనకే మంచిది. అదే ప్రస్తుతానికి అదే ఉంది. అది కానీ అంతే, తర్వాత కొంచెం బాగుపడతామని ఇంతట్లో కార్యక్రమం సమాప్తం. అక్కడ వరకే ఆలోచించాలి. సో ప్రస్తుతానికి డిసైడ్ ఏం చేసామంటే, తెలుగులో ఈజీగా హ్యాండిల్ చేసే టాపిక్ సినిమాలు. అదొకటి. ఇంకోటి మన తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చేది కూడా సినిమాలే. అందుకని ఈ 2 మ్యాచ్ అవుతాయి. మన ఇద్దరం ఇవాళ ఓ సినిమా గురించి విచారిస్తామా, రివ్యూ చేద్దామని చెప్దాం. రివ్యూని కూడా తెలుగులో రాయొచ్చు తెలుసా? తెలుగు లెటర్స్ లో ఏదైనా రాయొచ్చు. అందుకనే ఏదైనా మాట్లాడచ్చు కూడా మనం. దానికేం పోయింది. సో బ్రూట్, చెప్పు బోగస్. మనం ఈ మూవీ రివ్యూ స్టార్ట్ చేసే ముందు కొంచెం దీని గురించి డిస్కస్ చేద్దాం అనుకున్నా. మనం సినిమాలు, ఎస్పెషల్లీ తెలుగు సినిమాలు ఎలా రివ్యూ చేస్తాము, ఎందుకు చేస్తాం అలా అనేది నా వైపు నుంచి, నా తరపు నుంచి ఒక ప్రపోజల్. ఓకే చెప్పు. నాకు ఇది ముందరే చెప్పాలి, కానీ ఇప్పుడు చెప్పిన పర్వాలేదు, పాడ్కాస్ట్ అట్లా మంచిది. అబ్బా ఎంత తెలియగలవాడు. చెప్పరా మావ. మొదలుగా చెప్పండి
మనము రివ్యూ చేసేటప్పుడు ఉమ్, డైరెక్టర్ గురించి మాట్లాడదాం, అవును హీరోయిన్ గురించి మాట్లాడదాం, అవును కావాల్సి వస్తే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గురించి మాట్లాడదాం, అవును. రైటింగ్, లిరిక్సిస్ట్ అందరి గురించి, సబ్ టైటిల్ రాసే వాళ్ళ గురించి మాట్లాడదాం. కానీ ఎక్కువ తక్కువ అవుతే వెనకాల ఉండే చెట్లు పుట్టల గురించి కూడా మాట్లాడదాం. కాకపోతే ఆ. హీరో గురించి మాత్రం మాట్లాడదు మనం. ఎప్పుడు లేదు. హీరో గురించి అందరు మాట్లాడతారు, మనం మాట్లాడే సంబంధం ఏమున్నది? అందరూ మాట్లాడతారు, తన్నులు తింటారు కూడా. అవును. బేసిక్గా హీరో గురించి మనం మాట్లాడకుండా హీరో క్యారెక్టర్ గురించి మాట్లాడదాం. అది చాలా కష్టమైన విషయం, కానీ మనకి అది చాలా సాధ్యమే. క్యారెక్టర్ గురించి మాట్లాడితే అది కూడా స్టోరీతో కలిసిపోతుంది. సినిమా రివ్యూ చేసినట్టే ఉంటుంది. అది మన రివ్యూలో ఒక భాగం అది. ఎందుకంటే తెలుగు సినిమాల్లో హీరోలు అనేది ఎంత పెద్ద సెన్సిటివ్ టాపిక్ అంటే, ఇజ్రాయెల్ ప్యాలెస్టైన్, ఇండియా పాకిస్తాన్, ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ యాషెస్ సిరీస్, ఇవన్నిటికంటే పెద్ద సెన్సిటివ్ టాపిక్ ఇది. అన్నిటికంటే పెద్ద పుండు. కరెక్టే. చెప్పులో రాయని చెప్పుండొచ్చు, కానీ మనం అదొక పుట్ట, దాంట్లో మనం కాలు పెట్టదు. అందుకే హీరోల గురించి మనం మాట్లాడాలి. హీరోల గురించి మనం కొంచెం అవాయిడ్ చేద్దామని నా ప్రపోజల్. లేదు కరెక్టే, నువ్వు కరెక్ట్ చెప్పినావు. మనం అస్సలు మాట్లాడదు హీరోల గురించి, ఎందుకంటే మూవీ అనేది హీరో ఒక్కడే కాదు, చాలా మంది ఉంటారు, చాలా మంది. అండ్ పాపం అందరి గురించి మాట్లాడరు ఎవ్వరు. అది మనం చేస్తాం ఆ పని. అవును, కరెక్ట్. ఇంకోటి ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో ఇంజనీరింగ్ అప్పుడు నాకు అర్థమయ్యేది కాదు ఈ ఫ్యాన్ పిచ్చి. నీకు ఇంజనీరింగ్ లో అర్థమయ్యేది కాదు, నాకు ఇప్పటికి కూడా అర్థం కాదు. కరెక్ట్. అంటే నాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు అర్థం కాదంట, అస్సలు అర్థం కాలేదు. మరి ఓకే, కొంచెం క్రేజ్ ఉన్నా పర్వాలేదు, కానీ మరి ఎంత లిమిట్ దాటిపోయి ఇప్పుడు నాకు తెలిసి కొంచెం తగ్గుతుంది ఇది వరకు అంటే. నాకైతే అట్లా అనిపించట్లేదు, కానీ ఇప్పటికీ ఉన్నది. ఎందుకంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను నీకు. హీరోల పేరు మాత్రం తీసుకోవట్లేదు. ఒరే వాడు ఏంట్రా, వాడు ఇట్లా చేస్తున్నాడు, నీకు ఎట్లా నచ్చుతాడు రా వీడు అంటే. ఒకప్పుడు కొన్ని 10 ఏళ్ల ముందు 12 ఏళ్ల ముందు అంటే కొంచెం ఎక్స్పెరిమెంటేషన్ అన్న చేసాడు, కామెడీలో బాగా చేసేవాడు, ఈ రకరకాల జానర్లు చేసేవాడు. ఇప్పుడు అంటే ఒకటే టెంప్లెట్, ఒకటే అదే గుద్దుడు. నీకు ఎట్లా నచ్చుతాడు? నీకు మాత్రం నువ్వు అంత ఫ్యాన్ అంటున్నావు, నీకు కొంచెం కూడా బాధే కదా? అరే నేను ఇంత పెద్ద ఫ్యాన్, నా హీరో ఎంత బాగా చేసేవాడు 10 ఏళ్ల క్రితం, ఇప్పుడు ఒకటే ఇష్టం అంటే అన్నా నువ్వు మా హీరోనేమనకన్నా, నువ్వు ఏమన్నాను, నన్ను మా ఇంట్లో వాళ్ళను, నా ఫ్రెండ్స్ నన్ను ఏమన్నానా, మా హీరోనేమనకన్నా అంటే బా సరే ఏమంటాం, ఇంకా ఏమంటాం, ఇంకేమంటాం అనేదే వాడి గురించి. అదే మనం వాడిని కలుస్తుంది, వాడి హీరో నన్నుకి. అదే ఇక వాడి గురించి అనకపోతే వాడిని కలిసేం లాభం, వాడితో వాడు దోస్తాని చేసేం లాభం. ఇట్లా చాలా మంది ఉన్నారు మా దాంట్లో కూడా తెలిసిన వాళ్ళు. మా ఫ్రెండ్ ఒకడు ఎవరో హీరోది తెలుగు వుల్వరిన్ అని నా ఫోటో ఒక హీరో చేతులతో ఏదో స్టంట్ ఉంటే ఆ ఫోటోకి నేను ట్యాగ్ చేశాడు, అరే నువ్వు కూడా ఇట్లానే తెలుగు వుల్వరిన్ రా అని. అయితే మేమిద్దరం బాగానే ఉన్నాం, వాడు ఒక జోక్ వేసి నేను ఒక జోక్ కామెంట్ వేసిన. ఈ మధ్యలో ఒక 3 పారాగ్రాఫ్ల కమెంట్ ఉన్నది మా ఇంకో దోస్తుది, వాడు వీడి ఫ్యాన్. అరే ఇంగ్లీష్లో గ్రాఫిక్స్ తోటి 3 కత్తులు చేతికి పెడితే మీరు చప్పట్లు కొడతారు, మా వాడు స్కిల్డ్గా 5 కత్తులు పట్టుకుంటే మీరు జోక్ అయిపోయిందిరా మీకు అది. ఇక అది అట్లా పోతూనే ఉన్నది. మేము అంటున్నాం అరే అది కాదురా, నేను కూడా చెప్తున్నా జోక్ నా పైన ఉన్నది, కానీ నేను కూడా వాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, అరే కాదురా జోక్ నా పైన ఉన్నదిరా, వీడి పైన, అరే మీరు మారారా, ఒకటికి ఛాన్స్ ఇయ్యరారా, ఇట్లానేనారా అది ఇది అనుకుంటూ మొదలు పెట్టిండు. ఇక ఏమంటాం ఇక అట్లనే రా మావా, థ్యాంక్స్ రా మావా అనుకుంటూ. నాకు ఆ లాజిక్ అర్థం కాదు. అంటే నన్ను కానీ అది నన్ను ఏమన్నాను ఏం ఫరక పడదు, కానీ మా హీరో నాకు. ఇది తెలుగు హీరోల్లో వదిలేసి ఇంకొకళ్ళతోటే చూసా ఇట్లా ఇలాంటి ఫ్యానటిజం. కాదు తమిళ హీరోలు కూడా కాదు, సచిన్కి చూసాను నేను. సచిన్కి ఏమన్నాను, సచిన్ ఏమనకంటే, అరే వాడు డక్అవుట్ అయిన రా బాయ్ ఇంపార్టెంట్ మ్యాచ్లో అంటే ఏమన్నాను సచిన్ ఏమనకు, అరే వాడు క్యాప్టెన్సీ వదిలేసిండా వాడు వల్ల చేత కాలేదు ఏమన్నాను సచిన్ ఏమనకు. ఇదే రా బాయ్ వాడు తప్పు చేస్తే వాడు కూడా ఫీల్ కాడు, వాడు కూడా ఒప్పుకుంటాడు నేను తప్పు చేసిన అని. నాకు ఆ లాజిక్ వినగానే నేను అసలు ఏమనేటోండి అంటే, అసలు ఒరే అసలు మారరా మీరు మారరా కాదు, నీకు అసలు ఏమైనా అర్థమవుతుందా? నువ్వు వాడిని అట్లా మరీ నెత్తి మీద ఎక్కించేసుకొని మాట్లాడుతున్నావు నువ్వు. వాడేమో కోటీశ్వరుడు, వాడి పని వాడి పాట చేసుకుంటున్నాడు, వాడు ప్రైవేట్ జెట్లు, ఇన్ఫినిటీ పూల్లు, ఇంపోర్టెడ్ కార్లు, దుబాయ్లో 2 ఇల్లులు, హైదరాబాద్లో 10 ఇల్లులు. వాడు గాల్లో తేలుతున్నాడు రా, వాడు మేఘాలలో మెసులుతున్నాడు,
నువ్వేమో కూడా బురదలో పిసుక్కుంటున్నావు. వాడు మేఘాల్లో మెసులుతున్నాడు, వీడు బురదలో పొర్లుతున్నాడా, పిసుక్కుంటున్నాడు. వాడికి అసలు నువ్వు ఉన్నట్టు తెలుసా? అసలు వాడికి నువ్వు ఏమైపోతావన్న ఇంత కూడా ఫరక్ పడుతుంది వాడికి. ఇదిగో అంత బాగుంటే ఎందుకు రా నీకు అంత వాడి మీద ఉంటుంది బై. మేము ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళం అట్లనే సెంటిమెంటల్ ఉంటాం. ఎంత సెంటిమెంటల్ అంటే సొంతం అంటే ఏమంటారు సెల్ఫ్ ని తొక్కేసి. అవును, మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండదు బై. నన్ను ఏమన్నా ఆత్మాభిమానం ఉండదు మాకు. తొక్కు నా మో మీద తొక్కు, నన్ను ఉమ్ము తుమ్ము ఏమన్నా చేయి, దగ్గు ఏమన్నా చేయి, కానీ మా హీరోనే మనకు హీరోనే కాదు, హీరో పోస్టర్ని టచ్ చేసినా మేము రివెంజ్ తీసుకుంటాం. అట్లుంటుంది. కానీ సరే, ఈ కారణాల వల్ల మనం రిస్క్ తీసుకోవద్దు. మనం ఇప్పుడిప్పుడే మొదలు పెడుతున్నాం, ఏదో కష్టజీవులం, వరద బాధితులం, ఏదంటే అది మామూలు లెవెల్ కాదు. వీళ్ళకి అర్థం కాదా ఎంత సెపరేషన్ ఉందనేది. అదే నేను చెప్పాను కదా, ప్రైవేట్ జెట్లు. నేను లిటరల్లీ కొన్నేళ్ల క్రితం నేను ఒక జూబ్లీ హిల్స్లో ఒక మ్యాట్రెస్ స్టోరీ పోయా. ఓకే, పోయి అప్పట్లో మెమరీ ఫోమ్ అని ఫుల్ క్రేజ్ నడుస్తుండే. అప్పుడప్పుడే వచ్చే హైదరాబాద్కి ఇట్లా. సో అరే ఏదో ఉంది కదా, కొంచెం బ్యాక్ ప్రాబ్లం ఉంటుంది, కొంచెం మనం ఇప్పటి నుంచే కేర్ తీసుకుంటే, అసలే ఐటీలో పనిచేస్తాం కూలీ వాళ్ళము, సో ఇప్పుడే కేర్ తీసుకుంటే మనకి స్లిప్ డిస్క్లు ఇవన్నీ ఉండవు. కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నా పర్వాలేదు, ఈఎంఐ తీసుకోనో ఏదో ఒకటి మేనేజ్ చేసి ఇంకా రోజు పడుకుంటాం దాని మీద. సో మంచి ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి అట్లా ఊపుకుంటూ పోయా. ఇది చూపి అంటే స్టోర్ వాడు చూపిస్తున్నాడు, ఇది ఎంత ఉంటుంది అది ఎంత ఉంటుంది అంటే వాడు ప్రైస్ మాట్లాడలేదు అసలు. దీని స్పెషాలిటీ సార్ ఇది చూడండి, మీరు ఇట్లా లోపలికి పోదు అసలు, మీరు కూర్చోండి, అసలు డెంట్ పడదు అసలు అంటే. సరే ఎంతసేపు మాట్లాడుతున్నాడు, ఇంకా సైడ్లో ఒక పెద్ద పీస్ ఉంది. బా ఇది ఎంత బాగుంది అసలు, ఇది ఎంత అందంగా ఉంది, దీనిపైన పడి పొరలచ్చిపోదాం అనుకున్నా. ఇలాంటి బెడ్ ఎట్లా ఉంటుంది అంటే, మొన్ననే మా ఒక టాప్ హీరో పేరు ఎందుకులే, మొన్ననే ఆ స్టార్ వాళ్ళ బాబుకి తీసుకున్నాడండి 9 లక్షలు పరుపు. అటు 9 లక్షలు ఆయన హలో రే సిగ్నల్ నెట్వర్క్, నేను జస్ట్ సైలెంట్గానే ఇట్లా బయటకు వచ్చేసాను తెలుసా. అవన్నీ చిన్న చిన్న ఖర్చులే వాళ్ళకి. ఇప్పుడే నేను ఒకటి చూస్తున్నా, ఒక వాచ్ల పేజ్ ఉన్నది, అందులో ఇండియన్ స్టార్లు ఎవరెవరు ఏ వాచ్ వేసుకుంటారో ఎంత ఉంటుంది. 37 లక్షల వాచ్, 39 లక్షల వాచ్, 60 లక్షల వాచ్. నేనన్నా వీడు వాచ్కి వీడు బట్టలకి ఎక్కడ అసలు సంబంధం లేదే అన్నట్టు ఉన్నది ఇక్కడ ఒక విషయం. ప్రీమియం ఎస్యూవీ, అది ప్రీమియం ఎస్యూవీ. నీకు ఒక డౌన్ పేమెంట్ చేస్తే నువ్వు రోజులకు అపార్ట్మెంట్ వస్తుంది నీకు. 60 లక్షలు బై, 60 లక్షల్లో రాదు ల్యాండింగ్ ప్రైస్ వచ్చేస్తుంది నీకు. అట్లున్నది బై, అలాంటి పైసలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఎందుకంటే మాలాంటి కష్టజీవులం మేము వాళ్ళని ఆ స్థాయికి పట్టుకోపోతాం. అటువంటి వాళ్ళ కోసం అటువంటి వాళ్ళ కోసం నన్నేమన్నాను, కానీ వాళ్ళ ఇంట్లో తుప్పు పడుతుంది, లేకపోతే వాళ్ళ ఇంట్లో బూజు పడుతుంది మాట్లాడితే, వాళ్ళు వాటర్ ట్యాంక్లో పైపులు లీక్ అవుతాయి. నాకు నిజంగా జన్మలో అర్థం కాదు ఇది. కానీ అవన్నీ విషయాలు నడుస్తుంటే అవన్నీ కాకుండా మనం ముద్దే ప్యాంగే అంటే విషయానికి వద్దాం. ఇంకోటి ప్రపోజల్ కాదు, డిస్క్లైమర్. ఏ సినిమాని మనం రివ్యూ చేసినా ఒక లైట్ హార్టెడ్గా తీసుకోవాలట. అది అఫ్ కోర్స్ చాలా పిచ్చ లైట్ హార్టెడ్గా తీసుకోవాలి. మీరు మూవీని ఎట్లయితే కరెక్ట్, మీరు మూవీని ఎట్లయితే సెన్స్ లేకుండా చూస్తారు, సెన్స్ ఇంట్లో వదిలేసి చూస్తారు, అట్లానే మా రివ్యూలు కూడా చూడాలి మీరు. మా దగ్గర వచ్చేసరికి స్టాండర్డ్ ఇవన్నీ మొదలు పెట్టదు. అదే మమ్మల్ని కూడా అట్లానే చూడాలి, మా రివ్యూలు కూడా అట్లానే ఉంటాయి కాబట్టి, ఎందుకంటే మేము అలాంటి మూవీనే చూస్తాం. అంతే. డిస్క్లైమర్ ఏంటంటే బ్రో, ఒక అక్నాలెడ్జ్మెంట్. వీళ్ళు ఎన్ని చెత్త సినిమాలు తీసినా ఇండస్ట్రీ అనేది సినిమాలు తీయడం బట్టే వీళ్ళకి జీతాలు వస్తున్నాయి. అదైతే ఉన్నది, అది ఒప్పుకుంటా. వీళ్ళకు పెద్ద లైఫ్ లైన్ అది. కరెక్ట్. సో అదంతా వి యాక్సెప్ట్, మనం అక్నాలెడ్జ్ చేస్తున్నాం, దాంతో మాకు ప్రాబ్లం ఏం లేదు, మాకేం లేదు. అందుకనే మేము అది పట్టించుకుని కూడా పట్టించుకోమంతా. సో అది జస్ట్ ఒక డిస్క్లైమర్ అంతే. ఓకే, ఇకపోతే మనం ఈరోజు విషయానికి వద్దాం. మనం ఈరోజు రివ్యూ చేద్దాం అనుకున్న మూవీ పేరు అచ్చా నేనే చెప్పాలా? అచ్చా, కపటధారి 2021 రిలీజ్, ఓటీటీ రిలీజ్ అమెజాన్ ప్రైమ్లో. డైరెక్టర్ వచ్చి ప్రదీప్ కృష్ణమూర్తి. ఇది ప్రదీప్ కృష్ణమూర్తి 3వ సినిమా. ముందు 2 సినిమాలు తమిళ్లో వచ్చినాయి.
ఇది ఫస్ట్ తెలుగు రిలీజ్ అనుకుంటా ప్రదీప్ కృష్ణమూర్తిది. ఇంకా హీరో ఆఫ్ కోర్స్ మనం పేరు ఎత్తాము, తీసుకోము. ఈ మూవీలో హీరో క్యారెక్టర్ పేరు గౌతమ్. సో ఆ గౌతమ్ అనేవాడు ఒక సాధారణమైన ట్రాఫిక్ పోలీస్, కానీ సిటీ మొత్తం ట్రాఫిక్ పోలీస్ చేస్తుంటాడు ఎక్కడ పడితే అక్కడ. సారీ, ఐ డిసగ్రీ, నేను ఒప్పుకోను. ఉట్టి గచ్చిబౌలిలో వేస్తాడు, హైటెక్ సిటీ గచ్చిబౌలిలో. గౌతమ్ అనే మనిషి ఒక ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్, కానీ ఈ ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్కి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేయాలంటే ఇష్టం. అంటే బేసిక్గా మనం అందరం ఎలాగో 4 ఏళ్ళు ఇంజనీర్లో కొట్టించుకున్నాక నేను డాన్సర్ని అవుతా, పోయట్ని అవుతా అని బయటకు వస్తాం చూడండి, అలానే మనోడు కూడా ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ అయిపోయి అక్కడి నుంచి నాకు ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ కావాలి, నాకు తెల్ల చొక్క వద్దు, నాకు కాకి చొక్కా బట్టలు కావాలి, ఇంకా నేను స్టార్స్ కావాలి, కాకి బెల్ట్ కావాలి, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ కావాలి అన్న మనిషి బేసిక్గా. సో గౌతమ్ అసలు సాటిస్ఫైడ్ లేడు ప్రస్తుతానికి. టిపికల్ ఐటీ ప్రొఫెషనల్కి ఇంకా గౌతమ్ ప్రొఫెషన్కి మోస్ట్ కామన్ రిలేషన్ అంటే ఒక ఆడియన్స్గా మనం ఆ క్యారెక్టర్తో ఎట్లా కనెక్ట్ అవుతాం అంటే జాబ్ సాటిస్ఫాక్షన్. ఇంకో విధంగా ఎట్లా కనెక్ట్ అవుతాం అంటే మిలేనియల్, టిపికల్ మిలేనియల్, ఉన్నది మాత్రం వద్దు కానీ లేనిదే కావాలి, అదే ఊరంతా కావాలి మనకి. దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ క్యారెక్టర్ చేసింది అంటే గౌతమ్ బెస్ట్ ఫ్రెండ్, హీరో బెస్ట్ ఫ్రెండ్గా చేశాడు, వెన్నెల కిషోర్ చేశాడు. దీని ఎగ్జాక్ట్ ఆపోజిట్ క్యారెక్టర్. హీఈస్ హ్యాపీ అంటే ఏమున్నా కానీ సంతోషంగా ఉన్నాడు మనిషి, అల్ప సంతోషి. చిన్న విషయాలు ప్రాక్టికల్ మనిషి, ఎందుకు రాబాయి ఈ లొల్లిలని మనకి అన్నట్టు క్యాండిడేట్ ఉంటాడు. చాలా మంచిగా చేసిండు. వెన్నెల కిషోర్ పాపం స్క్రీన్ టైం ఎక్కువ చేయలేదు, నాకు నచ్చినంత స్క్రీన్ టైం లేకుండే, కానీ బాగా చేశాడు. సో ఇక ముందు లిస్ట్ చదువు. గౌతమ్ ఒక రోజు ఏమవుతుందంటే ఫ్లైఓవర్ కింద కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంటే అక్కడ తవ్వుతున్నారు. ఆ తవ్వడంలో 3 స్కెలిటన్లు బయటపడతాయి. డెడ్ బాడీస్ కాదు, స్కెలిటన్స్. ఓకే, స్కెలిటన్స్. సో ఆ స్కెలిటన్స్ ఎవరంటే ఒక పాప ఉంటుంది, ఒక వైఫ్, ఒక హస్బెండ్, ఒక ఫ్యామిలీ. ఇది స్కెలిటన్ లో బయట. ఇది చూడగానే కానీ స్టోరీ చెప్పేస్తున్నాను ఇప్పుడు అంతా, జస్ట్ సినాప్సిస్. అచ్చా, అంటే స్టార్ట్ ఎట్లయిందో చెప్తాను అంతే. ఇది చూడగానే గౌతమ్కి ఎక్కడ లేని ఏమంటారు ఉత్సాహం. బేసికలీ గౌతమ్కి నేను చెప్తాను, ఎక్కడ లేని ఉత్సాహం, దురద, అది పురుగు తిరుగుతుంది. అదే వచ్చి అయ్యో వీళ్ళని ఇట్లా పాత పెట్టేసిండ్రు, ఎవరో పాత పెట్టేశారు వీళ్ళని, ఇది ఖచ్చితంగా మర్డర్ నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది అంటే వెన్నెల కిషోర్ నీకు కామన్ సెన్స్ లేదు, సిక్స్త్ సెన్స్ ఎందుకు రా అని అంటాడు. పోలీసు పక్కన పోలీస్ ఆఫీసర్ వచ్చి చెప్తాడు, సైట్లో బీట్ ఆఫీసర్ వచ్చి చెప్తాడు, బాబు ఇక్కడ కొన్నేళ్ల క్రితం ఒక చెరువు ఉండేది, సో చెప్పలేము ఆ చెరువులో కొట్టుకోబోయి ఉంటారు అట్లా చెప్పిన. లేదు ఎవడో చంపారు. సరే, సో అక్కడితో స్టార్ట్ అవుతుంది. అప్పటికి తిట్లు తింటాడు, నీకు ఎందుకు రాపో, నువ్వు పోలీస్ ఆఫీసర్, నువ్వు పోయి చరాలు కోసుకోపో అని చెప్పి పంపించేస్తారు వాడిని. ఈ ముగ్గురు వెనకాలన్న కథ ఏంటి, వీళ్ళని ఎవరు చంపారు, వీళ్ళని ఎందుకు, ఈ రహస్యం వాళ్ళతోటే చచ్చిపోయిందా లేదా ఇంకెవరికైనా వీళ్ళ మృత్యం, వీళ్ళు చచ్చిన విషయం తెలుసా. సినిమా మొదలవడమే ఫ్లాష్ బ్యాక్లో మొదలవుతుంది. అది 1977లో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళకి వరంగల్ దగ్గర ఒక సైట్ తవ్వుతుంటే కాకతీయ రాజుల వాళ్ళది కొన్ని సామ్రాజ్యాన్ని, కాకతీయ సామ్రాజ్యాన్ని కొన్ని నగలు దొరుకుతాయి. ఆ నగల విలువ 1977లో 80-90 లక్షలు. 80 to 90 లక్షలు. అంటే ఇప్పటి టైంలో ఇన్ఫ్లేషన్ కి అడ్జస్ట్ చేస్తే ఒక మస్తు 70-60 కోట్లు అంతే కదా. సో ఆ టైంలో ఏమవుతుందంటే వీళ్ళు ఈ నగలన్నీ తీసుకొచ్చి వాళ్ళ ఆఫీస్లో ఒక సేఫ్లో పెడతారు. కానీ సడన్గా మనకి చూపించకుండా మనకి తెలియకుండా చూపించకుండా ఎవరో వచ్చి అక్కడ ఆఫీస్లో ఉన్న వాళ్ళని చంపేసి ఆ సేఫ్ తెరిచేసి నగలు దోచుకోబోతారు. ఈ 3 శవాలకి ఆ నగలకి ఏదో లింక్ ఉంది. గౌతమ్ ఈ లింక్ని కనిపెడతాడా? ఇది తెలియడానికి మీరు చూడండి కపటధారి అమెజాన్ ప్రైమ్లో. ఇప్పుడు వస్తాం రివ్యూకి. బోగస్ నువ్వు మొదలు పెట్టు, ఎందుకంటే నేనే నీకు ఈ మూవీ సజెస్ట్ చేశా. అవును, చూడరా బాబు ఈ మూవీ. అదొక దరిద్రం నాది. ఉన్న సినిమాలు నేనేం అడిగానంటే బ్రూట్
మనం ఒక పాడ్కాస్ట్ చేస్తున్నాము, అవును మనతో మాట్లాడినా కావట్లేదు. అవును సో సినిమాలు రివ్యూ చేద్దాం ఈజీగా అయిపోతుంది అంటే, అవును నేనేమన్నా ఇవాళ రేపు ఏం సినిమాలు నడుస్తున్నాయో నాకు చెప్పు, ఇవాళ నేను రేపు చూస్తా. 2021లో రిలీజ్ అయింది ఇది. పోయి ఇది నువ్వు ఎత్తింది. 21లో ఇంకే మూవీలు రిలీజ్ అయినాయి. నువ్వు ఎట్లాంటి వాడు అంటే జాతిరత్నాలు రివ్యూ వస్తావా? జాతిరత్నాలు అందరు చూసిండ్రు, అందరు చూసేశారు. అదే సో ప్రాబ్లం. అందుకని కపటదారిని మనం ఎట్లా చెప్పాలి రివ్యూ అంటే చూడాలని అనుకోవాలి వాళ్ళు. నువ్వు ఎట్లాంటి వాడు అంటే పెళ్ళం పోయి రైతు బజార్కి వెళ్ళి కూరగాయలు తీసుకురా అంటే ఇట్లా అన్ని కుళ్ళిపోయినా తీసుకొస్తావు చూడు. అన్నీ ఒక్కటి కూడా మంచిగా ఉండదు దాంట్లో. ఎందుకంటే అవన్నీ ఫ్రీ ఉంటాయి బోగస్, నీకు అర్థం కాదు. నీకు పెళ్లి పెట్టాకులు లేవు, నీకు ఉండే కష్టాలు తెలియదు. ఆ గుంపులో పోయి కోవిడ్ తెచ్చుకోవడం కంటే కింద పడిపోయిన వెజిటేబుల్ కూరగాయలు లేపుకొని తీసుకురావడం మంచిది. నీకు బేసిక్గా టేస్ట్ లేదు అంటున్నా నేను. ఇది నువ్వు నాకు సజెస్ట్ చేసిన సినిమా ఇది. ఇదిగో 2.5 గంటలు నా లైఫ్లో. కానీ నువ్వు 2 సార్లు చూసావు, అది నీ తప్పు. లేదు, ఒకటేసారి ప్రాపర్గా చూసా, రెండోసారి స్టోరీ ఇది రివ్యూ రాయడానికి రివ్యూ కోసం అలా ఈ తిప్పుకుంటూ చూసా. మూవీ బ్యూటీ ఏంటంటే ఒక్కసారి చూస్తే నువ్వు స్టన్ కావు. ఈ మూవీని మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ అట్లీస్ట్ 2 times చూసావు అనుకో, అప్పుడు అసలు ఆ మూవీలో ఉన్న క్వాలిటీ, అది చెప్పాలనుకున్న మెసేజ్, అందులో ఉన్న యాక్టింగ్ స్కిల్స్, సస్పెన్స్, ట్విస్ట్లు అవన్నీ అర్థమవుతాయి. లేకపోతే క్రిస్టఫర్ నోలన్ లాంటి మూవీ నువ్వు మిస్ అయ్యావు అనుకో సడన్ గా, నీకు అయినా కానీ స్టోరీ అర్థమవుతుంది, నువ్వు షాక్లోకి వెళ్ళిపోతావు, నాకు ఏంటి ఇంకా స్టోరీ అర్థమవుతుంది అని. అట్లాంటి మూవీ ఇది, మజా కాదు ఈ మూవీ తీయడం. ఈ సినిమాలో గౌతమ్ అనే ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ బాగా ఇన్వెస్ట్ అయిపోతాడు ఈ 3 శవాలలో. సడన్ గా హైదరాబాద్ మధ్యలో ఎందుకో ఇన్వెస్ట్ అయిపోతాడు. కానీ ఎంత ఇన్వెస్ట్ అయిపోతాడు అంటే కన్నీళ్ళు వస్తాయి వాడికి. అప్పటికప్పుడు కన్నీళ్ళు వచ్చేస్తాయి. ఇది ఎక్కడ రియలిస్టిక్ ఎక్కడ కానీ పర్వాలేదు, అవన్నీ పక్కన పెడితే బాగా ఇన్వెస్ట్ అయిపోయి వాళ్ళ ఐపీఎస్ ఆఫీసర్ బాస్ని సతాయిస్తుంటాడు. ఒక్కటే సతాయిస్తుంటాడు, సార్ నేను ఇది ఇన్వెస్టిగేట్ చేస్తాను సార్, నన్ను పోలీసు వాడిని చేయండి సార్, నాకు సత్తా ఉంది సార్ అంటే మొదటిసారి ఆ ఐపీఎస్ ఆఫీసర్ ఒరే దానికి ఒక ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, ఒక ఎగ్జామ్ ఉంటుంది, నువ్వు ఎగ్జామ్ ఫెయిల్ అయినావా, నువ్వు ఎగ్జామ్ ఫెయిల్ అయినావరా అంటే అది మొహం పని చెప్పిన తర్వాత కూడా అలా పట్టు వదలని విక్రమార్కుడిలాగా ఇంకోసారి నువ్వు ఈ కేసు గురించి మాట్లాడడం నాకు కనబడకూడదు పా అంటాడు. అది ఓకే సార్ అని సెల్యూట్ కొట్టి వెళ్ళిపోతాడు. ఇక్కడే మూవీ అయిపోయిందేమో అనుకుంటారు. కుక్క తోక వంకర. అసలు ఆ బాస్తో మాట్లాడినట్టే లేకుండా వెంటనే రూమ్ బయటికి వచ్చి రూమ్ బయటికి రాగానే ఇన్వెస్టిగేషన్ మొదలెట్టేస్తాడు. ఆ బాస్ చెప్పడంలో తప్పు. అసలు ఈ సినిమాలో నేను అందరికంటే ఎక్కువ రిలేట్ చేసింది ఆ ఐపీఎస్ ఆఫీసర్తో. అవునా కాదా చెప్పు, ఎంత సెన్సిబుల్ మనిషి వాడు. మంచి బాస్ది క్వాలిటీ ఏంటి తెలుసా బోకస్, వాడి సబార్డినేట్కి ఏ స్కిల్ ఉందో అదే పని చేయడం ఒక మంచి బాస్ క్వాలిటీ. వాడు అదే చేశాడు. ఆ బాస్ ఏమన్నాడు, ఒరే నువ్వు మా కులం కాదు, మా జాతి కాదు, నువ్వు పోలీసు వాడు అవ్వలేవు అట్లా ఏమన్నా అన్నాడు. లేదు, సింపుల్గా అన్నాడు, ఒక ఫిజికల్ ఎగ్జామ్ ఉంటుంది, ఒక రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, రిటర్న్ ఎగ్జామ్ నువ్వు ఫెయిల్ అయ్యారు అనిపించిన వాడు అంటే, సార్ ఆ ఎగ్జామ్ ఉన్నప్పుడు నాకు టైఫాయిడ్ ఉండే సార్, అయితే మళ్ళీ రారా నువ్వు ఐపీఎస్ ఆఫీసర్ అంటే బాగా కష్టపడి గీసుకొని సివిల్స్ రాసి ఐపీఎస్ సంపాదించుకున్న మనిషికి ఎగ్జామ్ ఉన్నప్పుడు నాకు టైఫాయిడ్ ఉందని చెప్తావా? ఇంకా నయం దోమ కొట్టిందని చెప్పలేదు సార్. ఆ ముందు రోజు నేను పులిసిపోయిన పెరుగు తిన్నా. కానీ ఇది ఒక రకంగా చూస్తే చాలా ఇన్స్పైరింగ్ మూవీ. ఇది ఇలాంటి తొక్క ఐడియాలు వస్తాయి. రేపు ఆఫీస్కి వెళ్ళి అరే ఏమైంది ఆ ప్రాజెక్ట్ అంటే, సార్ అట్లా అడిగేసింది సార్, మొన్న మా అమ్మ గుత్తొంకాయ కూర వేసింది, కారం తెంపులు వచ్చాయి, నాకు కారం తెంపులు వచ్చినాయి సార్. నాకు నిజంగా నాకు మండుతుండే తెలుసా, ఐపీఎస్ ఆఫీసర్ ఈ మాత్రం రెస్పెక్ట్ లేదు, అది చెప్తున్నాడు, క్లియర్గా చెప్తున్నాడు, ప్రాక్టికల్గా చెప్తున్నాడు. నమ్మకపో నేను ఏమనుకున్నా తెలుసా, ఆ ఐపీఎస్ ఆఫీసర్ మళ్ళీ వస్తాడు మూవీలో ఏదో ఒక పాయింట్ లో వచ్చి కుక్క నోట్ అరే నీకు ఒకసారి చెప్తే అర్థం కాదురా అనుకుంటూ. మీరు నమ్మరు కానీ ఈ సినిమాలో ఈ 2-3 సార్లు ఈ ఐపీఎస్ ఆఫీసర్ దగ్గర పోతుంటాడు. ఎందుకంటే
ఏదో ఒక ఇన్వెస్టిగేషన్లో వీడు అక్కర్లేని చోట పట్టుబడుతూ ఉంటాడు. అక్కర్లేని చోట పట్టుబడుతుంటాడు. ఈ మొత్తం పోలీస్ ఏమంటారు పోలీస్ అకాడమీ పరువు తీసేట పనులు చేస్తుంటాడు అంతా. తీసేటట్టు ఏంటి తీస్తూ ఉంటాడు, తీస్తూనే ఉంటాడు. ప్రతిసారి ఈ ఐపీఎస్ ఆఫీసర్ వచ్చి నేను నీకు చెప్పాను కదరా నువ్వు ఆ ఇన్వెస్టిగేషన్ చేయకు అని, నువ్వు ఎందుకు చేస్తున్నావు, నాకు సిక్స్త్ సెన్స్ చెప్తుందంటే సిక్స్త్ సెన్స్. అరే అక్కడ ట్రాఫిక్ నడుస్తుందా లేదా చూడు. నాకు ఇంకా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయిరా. మా ఇంటి నుంచి వస్తుంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది, నువ్వు లేవాడా, అదే నీది ఉండే ఆ స్పాట్. అదే కానీ ఇది అట్లా మరీ తక్కువ నుంచి లేదు, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మూవీ హీరో ఆయననే గౌతమ్. ఎంతైనా కానీ ఈ ఐపీఎస్ ఆఫీసర్తో నేను అందరికంటే ఎక్కువ రిలేట్ అయ్యాను ఈ సినిమాలో. నేను రిలేట్ అయింది ఎవరితో అంటే చెప్తా, ఇంకా కథ ముందుకు మనం రివ్యూ ఇంకా ముందుకు వెళ్తే అప్పుడు చెప్తా నేను. ఇంకా హైలైట్ ఈ గౌతమ్ ట్రాఫిక్ పోలీస్ కాబట్టి ఏదో ఒక మరీ అట్లా తీసిపడారు. ఒక మనకి సినిమాలలో లేయరింగ్ ఉంటుంది కదా అసలు స్టోరీలో, ఇట్లా చెప్పేసి ఇట్లా వదిలేలేము కదా ట్రాఫిక్ పోలీస్ అని. సో ఆ మూవీలో ఒక టైంలో ఒక కీలకమైన క్యారెక్టర్, ఏమంటారు కీలకమైంది, ఇంపార్టెంట్ కదా. అవునా, నాకు తెలియదు. ముఖ్యమైన అని చెప్పచ్చు కదా. ముఖ్యమైన క్యారెక్టర్ ఇంత దరిద్రంగా కీలకం అనుకుంటే ఆ టైంలో నాకు అదే వర్డ్ వచ్చింది. ఒక ముఖ్యమైన క్యారెక్టర్ చావు బతుకుల్లో ఉంటే అంబులెన్స్లో గౌతమ్ ఇట్లా తీసుకెళ్తున్నాడు, అంబులెన్స్ వెనక కూర్చొని టెన్షన్లో ఉన్నాడు. సార్ ప్లీజ్ మీరు ఇది ఎక్కడ నువ్వు ఎందుకు చెప్తున్నావు, నేను చేసి చెప్తున్నా, లింక్ చెప్తున్నా. ఆ అంబులెన్స్ హాస్పిటల్ సరిగ్గా టైంకి చేరలేకపోతుంది. ఎందుకు? ట్రాఫిక్ జామ్. ఆ ట్రాఫిక్ జామ్ అని సరి చేసే మనిషి ఎక్కడున్నాడు? అంబులెన్స్ లోపల ఉన్నాడు. ఆ ట్రాఫిక్ జామ్ ని క్లియర్ చేయకపోవడం వల్ల నాకు అర్థమైంది ఏంటంటే ఆ సీన్ చూస్తే గౌతమ్ పోలీస్ అవ్వడానికి రాసిన ఎగ్జామే కాదు, ట్రాఫిక్ పోలీస్ అవ్వడానికి రాసిన ఎగ్జామ్ కూడా ఫెయిల్ అయ్యాడు. నాకు లిటరల్లీ ఆ సీన్ చూసాక నాకు ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్ గుర్తొచ్చారు తెలుసా. ఆయన చెప్పేది వినుంటే ఇదంతా అవ్వకపోతుండే. ఆయన చెప్పేది వినుంటే ఈ గౌతమ్ అసలైన ట్రాఫిక్ పనులు చేస్తుంటే ఈ ట్రాఫిక్ జామ్ అయ్యేది కాదేమో. ఇట్లా ట్రాఫిక్ పోలీసు వాళ్ళు నేను క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తా అని ఇట్లా తిరుగుతుంటే, చెప్పిన పని చేయకూడదు, ఊరంతటి చెత్త తీసుకొచ్చి మీద పోసుకుంటే, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు ఏమో వచ్చి లేదు నేను ట్రాఫిక్ మేనేజ్ చేస్తా అని ఇట్లా రోడ్డు మధ్యలో వచ్చి ఇమాజిన్ చేయి. ఇప్పుడు ఏమవుతుంది, సిఐడిలో మన ఏసీపీ ప్రద్యుమన్ వాడు వచ్చి నేను ట్రాఫిక్ మేనేజ్ చేస్తా, నేను చలాన్లకు వస్తా, నేను ఫోటోలు తీస్తా, ఎవడు హెల్మెట్ వేసుకోవట్లేదు అని చెప్తే నా ప్యాషన్ సార్ అంటే నాకు ఎండలో పడి మాడాలంటే నాకు చాలా ఇష్టం సార్ అని. కానీ ఇవన్నీ వదిలేస్తే నేను ఇంకో క్వశ్చన్ అడుగుతా. ఓవరాల్గా స్టోరీ గురించి మనం ఎక్కువ రివీల్ చేయకుండా స్టోరీ గురించి నీ అభిప్రాయం ఏంటి? స్టోరీ గురించి నా అభిప్రాయం ఆల్మోస్ట్ 2.5 సార్లు చూసావు కదా మూవీ అంతా, నీకు స్టోరీ అర్థమైందా? అర్థమైంది. ఎంతసేపట్లో? ఏముంది దాంట్లో అర్థం? లిటరల్లీ చెప్పడానికి అమెజాన్ ప్రైమ్లో కూడా జానర్ కింద సస్పెన్స్ అని రాశారు. అది తప్పు, అన్యాయం. అది నాకు ఎక్కడ కూడా ఈ మాత్రం సస్పెన్స్ అడిగితే చీటింగ్ కేసు వేయచ్చు అమెజాన్ ప్రైమ్ పైన. ఎందుకంటే నాకు ఉన్నదల్లా ఒకటే ఇది వెన్నెల కిషోర్ లాగా నాకు కూడా ఈ 3 శవాల మీద నాకేం పట్టింపలేదు. ఎందుకంటే వాళ్ళు ఒక సెటప్ చేయలేదు, ఒక బిల్డప్ ఇవ్వలేదు, అలా టక్కని చూపించేశారు. ఈడేమో చూడగానే కన్నీళ్ళు కాచేస్తున్నారు. ఒరే నీకు ఎక్కడి నుంచి వచ్చింది అంత ఇన్వెస్ట్మెంట్? నాకు ఆ ఫీలింగ్ రాలేదు. సో ఆ ఫీలింగ్ అనేది చూపించలేదు. ఇంకోటి సస్పెన్స్ ఎక్కడుంది? నాకు అనిపించిన సస్పెన్స్ అంతా ఆ కాకతీయ సామ్రాజ్యాన్ని నగలేమయ్యాయి. మొత్తానికి ఈ స్టోరీ అంతా ఈ 3 శవాలు వాళ్ళని చంపింది ఎవరో, ఎలా చంపారు, వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, దాని మీదనే ఉంది. కానీ అసలు అమూల్యమైన నగలు ఎన్నో సంవత్సరాల నుంచి మన సాహిత్యం అది. నగల్ని ఎక్కడికి అమ్మాడు, ఎవడు అమ్మాడో వదిలేసే, కనీసం నగలు కూడా చూపిలే. అసలు అవి ఎంత ఉన్నాయి, ఏడున్నాయి, ఎన్ని వచ్చినాయి, ఒక ఫోటో చూపించారు నగలు, ఒక నెక్లెస్ ఫోటో, అది కూడా పెద్దగా అంత కాస్ట్ లేకుండే. కాకతీయ సమాచారం క్రియేటివిటీ అంతకంటే బాగుంటుంది అనిపించింది నాకైతే. ఇంకోటి ఏంటంటే నాకు అర్థం కాదు, ఈ స్టోరీలో ప్రాబ్లం ఏమనిపించిందంటే తీసేటప్పుడు వాళ్ళు కూడా సస్పెన్స్ సినిమా తీస్తున్నారని అనుకున్నారేమో. ఎందుకంటే వాళ్ళకి తెలియదు నెక్స్ట్ సీన్. అవసరం లేని ట్విస్టులు కంటే నాకు అనిపించింది ఏంటంటే అక్కర్లేని స్లో మోషన్ వీడియోస్. అది ఒకటి.
ట్విస్ట్ మీనింగ్ ఏంటంటే ఫస్ట్ నువ్వు ఆడియన్స్ని ఒక్కలాగా అర్థం చేసి నువ్వు Story ని దాన్ని తిప్పేశావు. తిప్పేస్తున్నావు. అవును. వీళ్ళు అట్లా కాదు, వీళ్ళు నీకు చూపియని కూడా చూపారు. అదే ట్విస్ట్, అదే ట్విస్ట్, అది సస్పెన్స్, అది సస్పెన్స్, సస్పెన్స్. నువ్వు ఇమాజిన్ చేసుకుంటుంటా అంతే. ఇది అయి ఉంటుంది, అది అయి ఉంటుంది. బేసిక్గా విలన్ని చాలాసేపు వరకు చూపియారు, లేకపోతే ఎక్కడైతే క్లూజ్ ఉంటాయో అది కట్ అయిపోతుంది అబ్రప్ట్. అది ఫ్రేమ్ ఎక్కడైతే క్లూజ్ ఉంటాయి కదా, మామూలు సస్పెన్స్ సినిమాలో ఎట్లా అంటే ఫస్ట్ ఇక్కడ అక్కడ సీన్ వెనకాల బ్యాక్గ్రౌండ్లో క్లూ ఉంటుంది. ఆడియన్స్ అంతా పట్టించుకోదు, ఎందుకంటే ఎంతసేపు హీరో క్యారెక్టర్ వీళ్ళని చూస్తాం. సినిమాలు ఇంకా రివీల్ అయ్యాక సెకండ్ హాఫ్లో అప్పుడు మళ్ళీ మనం ఫస్ట్ హాఫ్ చూస్తే ఓ షిట్ ఇక్కడ తెలిసిపోయింది, వెనకాల వాడి ఫోటో ఉంది, వాడికి క్లూ ఉంది. మనోళ్ళు ఇట్లా కాదు, ఫస్ట్ హాఫ్లో ఫ్రేమ్ బయటకు తీసేస్తున్నారు క్లూలంతా. తర్వాత సెకండ్ హాఫ్ లో ఇట్లా ఫ్రేమ్ ఎక్స్పాండ్ అవుతుంది. ఇట్లా సెకండ్ హాఫ్ లో మొత్తం ఫ్రేమ్ చూపిస్తున్నాడు. నాకు అసలు చూపించకపోతే అది క్లూ ఎట్లా అవుతుంది, అది ట్విస్ట్ ఎట్లా అవుతుంది, ఆ సస్పెన్స్ ఎట్లా అవుతుంది? ఇది మనం డైరెక్టర్ని అడగాల్సిన ప్రశ్న. అంతే, ఎందుకు ఇట్లా తీసావని. నా ఇంకో పెద్ద ప్రాబ్లం ఏముండే అంటే అసలు మూవీ 1.5 గంటల సేపు, నిజంగా అది కూడా స్ట్రెచ్. మూవీ 1.5 గంటల సేపులో అయిపోవాలి, కానీ ఆ స్లో మోషన్ల వల్ల, ఆ స్లో మోషన్లో కూడా ఎక్కడెక్కడ పెట్టాడు. వీడు బండి పైన వెళ్తున్నాడు ఎక్కడికో, అది ఆ దారి మొత్తం స్లో మోషన్ ఉన్నది. నీకు ఎందుకు చెప్పు, వాడు బండి పైన వస్తుండా ఎట్లా వస్తుండ, డైరెక్ట్ ఈ డోర్ దగ్గర చూపించచ్చు కదా. లేదు, ఆ దారంతా స్లో మోషన్ పెట్టాడు, అది కూడా క్లోజ్అప్. పోనీ నాకు ఒక సీనరీ చూపిస్తున్నాడు, ఆ ఊర్లో ఉన్న కష్టాలు చూపిస్తున్నట్టు, అదంతా కాదు. ఉట్టి ఆ క్లోజ్అప్ షాట్ స్లో మోషన్లో వస్తుంది. ఇంకో స్లో మోషన్ ఏది, వీళ్ళు ఒకళ్ళని చేజ్ చేస్తున్నారు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో, ఒకడిని చేజ్ చేస్తున్నారు. వాడు ఒక ఇంపార్టెంట్ క్యాండిడేట్ ఎవడో, వాడిని పట్టుకుంటే మనకి యాక్చువల్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ తెలుస్తుంది అన్నట్టు అదొక ఇది. వీడిని రాత్రంతా చేజ్ చేస్తున్నారు. నా ప్రాబ్లం ఏంటంటే చేజ్ చేయడం స్టార్ట్ చేసి చూపించి చేజ్ ఎండ్ అయినప్పుడు చూపిస్తే నాకు అంత మాత్రం అర్థమైపోతుంది కదా, వీళ్ళు ఇంతసేపు చేజ్ చేశారు, పొద్దున అయిపోయింది, డే లైట్ వచ్చేసింది. లేదు, వాడు ఎక్కడ లెఫ్ట్ సార్, వీళ్ళు లెఫ్ట్ తీసుకుంటున్నారు సార్, తీసుకో, నువ్వు కూడా లెఫ్ట్ తీసుకో సార్, నువ్వు రైట్ తీసుకుంటున్నారు సార్, నాకు తెలిసి ఇక్కడ యూటర్న్ కొడుతున్నారు సార్, అదే నువ్వు కూడా ఇక్కడ యూటర్న్ కొట్టు. ఎందుకు ఇవంతా నాకు ఎక్కడి వరకు అంటే ఒక్కడే చెప్తా, ఎక్కడి వరకు అంటే నాజర్ వెరీ నాకు చాలా నచ్చే క్యారెక్టర్ ఆర్టిస్ట్, మంచి ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ ఆర్టిస్ట్, సీనియర్ వెటరన్. మైకిల్ మదన్ కామరాజు టైం నుంచి చూస్తున్నా నేను. హీ హాజ్ ఆల్వేస్, అంటే నాకు ఎప్పుడు ఒక పర్ఫార్మెన్స్ లో వీక్నెస్ అన్నట్టు కనబడలేదు. ఆల్రెడీ ప్రూవెన్ ఇది ఆర్టిస్ట్. నాజర్ ఈ చేసి ఎండేసరికి పడుకొని ఉంటాడు. ఇందులో 2 జోక్లు ఉన్నాయి. ఒకటేంటంటే ఎవడైతే వెళ్తున్నాడో ముందర వాడు హోండా సివిక్ లో వీడు వెనకాల ఫియట్ పద్మినిలో చేజ్ చేస్తున్నాడు, నాజర్ పడుకున్నాడు. లేదు, హైలైట్ జోక్ ఏంటంటే గౌతమ్ ఇంకా నాజర్ ఇద్దరు ఫియట్ పాల్ పద్మిని ప్రీమియర్ లో ఒక హోండా సివిక్ లో ఉన్నవాడిని చేజ్ చేస్తున్నారు. అయితే గౌతమ్ డ్రైవింగ్ చేస్తున్నాడు, బండి నాసర్ది. నాసర్ ఇట్లా చూసి వీళ్ళ వెనకాల ఇంకో పోలీసు వాళ్ళు కూడా చేజ్ చేస్తున్నారు వీళ్ళని. సో నాసర్ ఇట్లా చూసి, గౌతమ్ ఇది పాత బండి అనుకోకు, తొక్క అంటే ఓ గౌతమ్ ఫుల్ రోషంలో. అసలు గౌతమ్కి అసలు ఫేస్ మీద ఉన్న ఎక్స్ప్రెషన్స్ అంటే అసలు పావలా డైలాగ్ ఇస్తే రూపాయి ఎక్స్ప్రెషన్ ఉంటుంది. అయితే తొక్కే అని కానీ ఇట్లా తొక్కుతాడు, 40 నుంచి 60కి వెళ్తుంది. ఆ సివికోడ్ ఇట్లా రేర్ వ్యూ మిర్రర్లో ఇట్లా చూసి ఒక నవ్వి వాడు తొక్కుతాడు. వాడు 110, 120 చెక్. నాకు అసలు వీళ్ళ ఫేస్ చూపిస్తారు. అసలు అది జోక్. అసలు నాకు నచ్చేది ఏంటంటే వాడు ఎవడైతే ముందర వెళ్తున్నాడు కదా, వీడేమో గౌతమ్ ఇట్లా 2 చేతులతో స్టీరింగ్ పట్టుకొని చాలా ఫుల్ ఎక్సైటెడ్గా నడుపుతుంటాడు. వాడేమో ఒక చేయి బయటికి వేసి క్యాజువల్గా సింగిల్ హ్యాండ్ డ్రైవింగ్ చేస్తుంటాడు సివిక్ని. ఇంకోటి ఏదో అన్నట్టు ఆ ఫియట్ 10 ఇట్లా జట్కా ఇచ్చింది అంతే. వీడు ఇట్లా నవ్వి ఫాల్తుగా మీరేదో చేసి చేయలేరని చెప్పి నేను మెల్లికి వెళ్తున్నా, మీరు ఎందుకు నన్ను ఎందుకు ప్రొవోక్ చేసి ఇప్పుడు చూడండి పట్టుకోకుండా వెళ్ళిపోతాను. సో ఇలాంటి కొన్ని పర్ల్స్ ఉన్నాయి. ఈ చేసే కోసం ఇంకో పర్ల్ కూడా ఉంది. ఎందుకంటే ఈ సినిమాలో గౌతమ్ ఎట్లా బిల్డప్ చేశారంటే వీడు చాలా తెలివైన వాడు, కానీ ఎగ్జామ్ ఫెయిల్ అంటారు కదా, హార్కే జీతనే వాళ్ళకో బాజీగర్ కైతే అంటారు.
అందుకనే ఫస్ట్ గౌతమ్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాడని చూపించారు. సో గౌతమ్ని తర్వాత విలన్ కూడా బిల్డప్ ఇస్తాడు, వీడు చాలా తెలివైన వాడు కన్నేసి ఉంచు అని. గౌతమ్ తెలివిగా ఏం చేస్తాడంటే ఈ చేస్ సీక్వెన్స్లో వాళ్ళని కూడా పోలీసు వాళ్ళు చేసి చేస్తుంటారు. సో వీళ్ళు పక్క కాపుకుంటారు ఫియట్ పద్మిని. గౌతమ్ ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ కదా, వాడి దగ్గర వాకీ టాకీ ఉంటుంది. సో ఆ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కంట్రోల్ రూమ్ ఒక ఫియట్ పద్మిని ఇట్లా తిరుగుతుంది శాండల్ కలర్లో, మీరు వెతకండి అనగానే ఆ వేరే పోలీస్ కార్ ఇట్లా వాళ్ళ దగ్గరకు వస్తుంది. అప్పుడు గౌతమ్కి ఇట్లా ఫుల్ గౌతమ్ తెలివి ఇట్లా వాడేసి వాడి దగ్గర ఉన్న వాకీ టాకీ తీసి ఆ కంట్రోల్ రూమ్ ఇక్కడ వేరే చోట ఏదో వేరే ఏమంటారు అదే మల్కాజ్గిరిలో ఏదో కంట్రోల్ రూమ్ మల్కాజ్గిరిలో నాకు ఆ శాండిల్ కలర్ ఫియట్ కనబడింది చూడండి ఒకసారి అని అనగానే ఆ పోలీసు వీడెవడో ఇక్కడ పంచగొట్టలో బయలుదేరుతాడు. వీడేమో రై అక్కడ ఉన్నంటారా పద వాళ్ళ కళ్ళెదురుగా ఉంది, వాళ్ళ చూసి ఆపారు, అరే ఉందంటారా పద అని వీళ్ళు చెక్కేస్తారు. దాని తర్వాత గౌతమ్కి ఇంకా తెలివి అక్కడ ఆగలేదు. ఆ కంట్రోల్ రూమ్ ఈ హోండా సివిక్ ఈ కలర్లో ఈ నంబర్తో ఉంది, అది ఎక్కడ ఉంది నాకు చెప్పండి ప్లీజ్ అంటే వాళ్ళు ఫోన్ చేసి సార్ వాడి ఏరియాలో ఉన్నాడు సార్, నేను భాషను మాట్లాడుతున్నాను, వాళ్ళ ఏరియాలో ఉన్నాడు సార్ అనగానే వాడు ఇట్లా వాకీ టాకీ పెట్టేసి అదొక సాటిస్ఫాక్షన్ ఆ మొహం మీద. దాని తర్వాత నాసర్ పక్కన గుడ్ గౌతమ్ వెరీ గుడ్, అది వాడు తెలివి. ఇన్ని తెలివితేటలు ఉన్న గౌతమ్ పోలీస్ ఎగ్జామ్ మాత్రం ఫెయిల్ అయ్యాడు. కానీ అదే నా ప్రాబ్లం ఏంటంటే జనరల్గా హీరో బిల్డప్ అనేది అది సినిమా టేకింగ్లో అదొక ఆర్ట్, కరెక్ట్. ఇప్పుడు అక్కడే మనకి హీరో పైన ఒక సింపతినో ఒక ఎంపతినో ఏదో ఒకటి ఫామ్ అవుతుంది, అరే వీడు నాలాంటి వాడే అన్నట్టు ఇట్లా కనెక్ట్ అవుతుంది. కానీ ఈ మూవీలో నేను బాగా కనెక్ట్ అయింది ఎవరంటే ఆ సివిక్ డ్రైవర్ తోటి. వాడికి ఆల్మోస్ట్ వాడు ఎంత బ్యూటిఫుల్ యాక్టింగ్ చేశాడంటే వాడికి ఆల్మోస్ట్ తెలుసు ఇదంతా స్క్రిప్ట్ అని. అండ్ వాడి మొహంలో కూడా తెలిసిపోతుంది ఇది ఎంత స్క్రిప్ట్, వీడు పెద్దగా నన్ను పట్టుకోరు పీకరు, అంత జాలి, నేను ఎంజాయ్ చేస్తున్నా అని. ఆ రియలిస్టిక్ యాక్టింగ్ ఉంది చూడు, ఆ రివెలేటరీ యాక్టింగ్ అంటారా, అది నాకు నేను చాలా కనెక్ట్ అయినా. ఈ సినిమా చూడని వాళ్ళకి అర్థం చేయాలంటే బ్రూట్ బాగా కనెక్ట్ అయిన క్యారెక్టర్ ఒక బేసిక్ 2-bit గుండా ఈ సినిమా. విలన్ కూడా కాదు, గూండా కమ్ మెకానిక్, కార్ మెకానిక్. నేను బాగా కనెక్ట్ అయింది ఆ ఐపీఎస్ ఆఫీసర్. ఇంకోటి ఏంటంటే నా ఈ మూవీతో ఉన్న ఇంకో ప్రాబ్లం ఏంటంటే, అండ్ ఇది ఈ మూవీకే కాదు జనరల్గా నాకు తెలిసి మన తెలుగు ఇండస్ట్రీలో లేకపోతే ఇండియన్ సినిమాలో ఇది ఒక తప్పు చేస్తారు. ఒక సస్పెన్స్ మూవీ అన్న తర్వాత దాన్ని సస్పెన్స్ మూవీ లాగే చూపి, అదే కానీ అనవసరంగా ఒక హీరోయిన్ని తీసుకొచ్చి దానికి పెద్దగా రోల్ లేకుండా అది అటు ఇటు కాకుండా మధ్యలో లట్కాయించి ప్రతి సీన్లలో అదొక యాడ్ వచ్చినట్టు, మనకి యూట్యూబ్లో పాపప్ వచ్చినట్టు మధ్యలో ఒకసారి మొహం చూపించేసి వెళ్ళిపోయి నాన్న ఏంటిది గౌతమ్ ఏంటిది నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని చిన్న డైలాగులు ఇచ్చి ఆమెకి కూడా కాదు. ఈ హీరోయిన్ పని ఏంటంటే ఈ సినిమాలో గౌతమ్కి ఫోన్ ఇవ్వడం, గౌతమ్ ఫ్రేమ్లోకి వస్తే గౌతమ్ అని ఇట్లా చూడడానికి, వాళ్ళ నాన్న ఇంటికి వస్తే నాన్న అని చూడడానికి. బేసిక్గా ఎవరైతే ఎంట్రీ కొడుతున్నారు ఎగ్జిట్ కొడుతున్నారో అంతే, వీళ్ళు వచ్చారా వీళ్ళు పోతున్నారా ఆ పని చేయడానికి ఆ హీరోయిన్ ఉంది. దానికంటే ఎక్కువ ఇంపాక్ట్ ఉన్న రోల్లో నాజర్ కుక్క. కరెక్ట్, నాజర్ కుక్క కనీసం వచ్చేవాడిని రానిలే, పోయినవాడిని పోనీలే. ఈ గౌతమ్ గోడ దుంకినప్పుడల్లా కుక్క ఆపుతూ ఉంటుంది. అది ఒక ఇంకో ప్రాబ్లం ఏంటంటే నేను గమనించింది మరీ వల్గర్గా స్పూన్ ఫీడింగ్. అదేదో ఆడియన్స్కి ఈ మాత్రం తెలివి లేనట్టు. ఎప్పుడైతే వాళ్ళు చేసి మినిట్ టు మినిట్ కవర్ చేశారో అప్పుడే అర్థమైంది ఇది తట్టుకోలేము ఇంకా దీన్ని అని. ఎట్లా అంటే ఎంత స్పూన్ ఫీడింగ్ అంటే ఈ గౌతమ్ వాళ్ళ ఫ్రెండ్కో లేకపోతే నాసర్కో ఏదో ఒక వాడు క్యాల్కులేషన్ చెప్తాడు బేసిక్గా, అంటే నాకు దీనివల్ల ఇదే అనిపిస్తుంది, ఇప్పుడు మనం ఇక్కడ పోదాం పదండి అంటే ప్రతిసారి ఇప్పుడు మనం ఇదే సేమ్ ఇక్కడ రైట్ తీసుకో అదే తిప్పుతున్నా, ఇక్కడ లెఫ్ట్ తీసుకో తిప్పుతున్నా. సార్ సివిక్ 110 నువ్వు కూడా తొక్కే.
ఇంకో లెవెల్ ఆఫ్ స్పూన్ ఫీడింగ్ ఏంటంటే ఈ సినిమాలో ఒక ఫిల్మ్ యాక్ట్రెస్ అది ఒక చిన్న రోల్ ఉంటుంది. ఆమె సినిమా క్యారెక్టర్ ఒక ఫిల్మ్ యాక్ట్రెస్, ఆమె హీరోయిన్, ఆమె పేరు రమ్య. సో ఈ రమ్య ఇల్లు ఒక వైట్ షాట్ చూపిస్తున్నారు ఫస్ట్ టైం సినిమాలో, ఇది రమ్య ఇల్లు అని. ఇల్లు బయట ఒక బోర్డు ఉంది, రమ్య హౌస్. మళ్ళీ గౌతమ్ వాడి తెలివితేటలు వాడి ఇదే రమ్య హౌస్ అని కనుక్కుంటాడు. నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది. ఎంత మాత్రం స్పూన్ ఫీడింగ్ ఉంటే ఆ ఇల్లు బయట రమ్య హౌస్ అని రాయాలా అంటే నాకు అర్థం కాదు. సరే అదొక పక్కన పెట్టి, ఇంకో వల్గర్ స్పూన్ ఫీడింగ్ ఏంటంటే ఆ నేరేషన్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సినిమాలో నేరేటివ్ డివైస్ అంటారు, అంటే నువ్వు ఎలా నరేట్ చేస్తున్నావు, హీరో థాట్స్ని మీరు వింటున్నారా, ఆలోచన వాయిస్ ఓవర్ మీరు వింటున్నారా, లేకపోతే థర్డ్ పర్సన్ వాయిస్ ఓవర్, మీకు కనబడిన ఇప్పుడు లగాన్లో అమితాబ్ బచ్చన్ చేస్తాడు చూడు, అలాంటి వాయిస్ ఓవరా. కానీ ఏ సినిమాలో ఒక నరేషన్ ఒక నెరేటివ్ డివైస్ వాడితే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తారు. ఈ సినిమాలలో ఎవడు పడితే ఆడొచ్చి గౌతమ్ పాత ఏమైంది, ఇప్పుడు వరంగల్ నుంచి స్టార్ట్ అయింది కదా స్టోరీ 1977 నుంచి. సో పాత క్యారెక్టర్స్ అసలు హిస్టరీ ఈ కేసులో ఏమైందని ఫైల్స్ తిప్పుతుంటే ప్రతి ఒక్కడు వచ్చి వాడు మాట్లాడుతున్నాడు, వాడు చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. సరే బాగానే ఉంది. దాని తర్వాత కాసేపు గౌతమ్ వాడి లోపల ఉన్న థాట్స్ మనకు వినిపిస్తాయి, వాడు కూడా చెప్తాడు, బాగానే ఉంది. దాని తర్వాత నాసిర్ చనిపోయినా మా భార్యతో మాట్లాడతాడు. ఇంకా ప్రతి ఒక్కడు ప్రతి ఒక్కడు ఇష్టం వచ్చిన నరేషన్ ఎక్కడ నుంచి కుక్క కూడా మాట్లాడతాడు. ఇది ఎట్లుండే అంటే నాకు ఈ నేరేటివ్ ఐడియా ఏదైతే ఉండేనో, ఒక సెలబ్రిటీస్ క్రికెట్ మ్యాచ్లో ఎవరికి మైక్ దొరికితే వాడు కామెంటరీ ఇస్తుంటాడు, అట్లా అనిపించింది నాకు. సో ఒక రకంగా ఆలోచిస్తే డైరెక్టర్ చాలా సీరియస్ లేకుండా ఈ మూవీ పైన అని ఒక ఫీలింగ్ కూడా వచ్చింది నాకు. నువ్వు కరెక్ట్ పాయింట్ ఎత్తావు, ఎందుకంటే ఇది నిజం కాదని నాకు తెలుసు. ఇది ఆబ్వియస్లీ, కానీ అట్లా మనకు వచ్చింది. నేను చెప్పబోయేది నిజం కాదని నాకు తెలుసు, అవునా, కానీ ఫీలింగ్ అయితే అట్లానే వచ్చింది. ఎట్లా అంటే ఆ సినిమా చూడగానే ఎవరికో ఎక్కడికో బాగా బ్లాక్ ఎక్కువ అయ్యి దీన్ని వైట్ ఎట్లా చేయాలి అనుకొని అరే చేయండి రా ఏదో ఒకటి నచ్చింది వారం రోజు. మన ఊర్లో బాగానే వింటున్నాం కథలు, బాగా బ్లాక్ మనీ ఎక్కువైతే వైట్ చేయడానికి ఓ న్యూస్ ఛానల్ స్టార్ట్ చేస్తారు, ఇట్లాంటివన్నీ వింటుంటాం. ఈ సినిమా చూస్తే నాకు అదే ఫీలింగ్ వచ్చింది, ఎవరికి ఎక్కడ బ్లాక్ మనీ ఎక్కువైందని. నేను అంత డీప్ వెళ్ళలేదు నేను, కానీ మోటామోటీ చూస్తే ఒక యూనో సీన్ టైయింగ్ అప్ కానీ లేకపోతే సీన్ ఫ్లో కానీ, అదే ఫ్లో లేదు అంటే మూవీని ఎట్లా కాంపాక్ట్గా ఉంచాలి, ఎట్లా అంటే టెంపో, మూవీ టెంపోని డిసైడ్ చేస్తారు, అది ఎట్లా చేయాలి. ఉంటే స్లో మోషన్, లేదంటే సార్ లెఫ్ట్ వెళ్తున్నాడు రైట్ వెళ్తున్నాడు, లేదంటే ఇదిగో గౌతమ్ మన దరిద్రం మన గౌతమ్ నెత్తి లోపల దూరాల్సి వస్తుంది, ఎందుకంటే గౌతమ్ ఇన్నర్ థాట్స్ అన్ని బయటకు చెప్తుంటాడు. గౌతమ్కి సిక్స్త్ సెన్స్ ఉంది, ఆ సిక్స్త్ సెన్స్ ఎంత వాగుతుంది అంటే జనరల్గా సిక్స్త్ సెన్స్ ఉన్నవాడికి సిక్స్త్ సెన్స్ అంత వాగదు, వీడిది వాగుతూనే ఉంటుంది. గోడ చూస్తే సిక్స్త్ సెన్స్, బయట ఏమంటారు గేట్ చూస్తే సిక్స్త్ సెన్స్, ఏది చూసినా ఒక రాయి రప్ప, ఎవరిని చూస్తే మనుషులను చూస్తే సిక్స్త్ సెన్స్, కుక్కలను చూస్తే సిక్స్త్ సెన్స్. కానీ నాకు ఇంకోటి నచ్చేది ఏంటంటే, అంటే దిస్ ఇస్ వాళ్ళు ఏమో కంటిన్యూటీ అంటారు కదా, అటెన్షన్ టు డీటెయిల్ కంటిన్యూటీ. నువ్వు అబ్జర్వ్ చేసావో లేదో, గౌతమ్ని కేసు నుంచి రద్దు చేస్తారు ఫైనలీ. వీడు మాట వింటలేడు, ఈ ఉన్న ట్రాఫిక్ పోలీస్ యూనిఫామ్ కూడా తీసేసుకోవాలి అని చెప్పి. అండ్ వాడు చాలా డిప్రెస్డ్ ఉన్నాడు మనిషి, వాడికి చాలా ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది, అయ్యో నేను ఎక్కడ తప్పు చేశాను. ప్రతి సస్పెన్స్ మూవీలో అదొక ఎపిఫనీ మూమెంట్ ఇంపార్టెంట్. కానీ ఈ మూవీలో ఏమైందంటే, వీడు ఒక న్యూస్ ఛానల్ చూసుకుంటూ వాడికి ఏదో ఒక ఐడియా వస్తుంది, ఓహో ఇదా మ్యాటర్ అని. కానీ ఆ కోపంలో వాడు ఆ ఫోన్ దేనో పగలు కొడతాడు, టీవీని పగలగొడతాడు. సారీ, టీవీకి పగలగొట్టినప్పుడు జనరలీ వైర్ గియర్ అవన్నీ ఉంటాయి. కేబుల్ టీవీ చూసిన 2-3 వైర్లు అని వెళ్తాయి, ఆ టీవీకి ఒక్క వైర్ ఉండదు. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే, ఆ వైర్లెస్ టీవీ ఒక మిడిల్ క్లాస్ ఫెయిల్యూర్ ట్రాఫిక్ పోలీస్ వాడికి ఎట్లా దొరికింది. ఈ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఇవి చాలా ఇంపార్టెంట్. మన వాళ్ళు ఈజీగా దాన్ని ఎవడు చూస్తాడులే అన్నట్టు పెట్టేస్తారు. అక్కడ నాకు డౌట్ వచ్చింది, అసలు వీడు సీరియస్ ఉన్నాడా ఈ మూవీ తీయడంలో, మరి ఇలాంటి బూతులు చేయడము అన్యాయం. ఇంకోటి గమనించాను ఇదే టాపిక్లో ఉంటే, గౌతమ్ ఒక బెడ్రూమ్లో ఒక పెద్ద కిటికీ ఉంటుంది, అవును, ఆ కిటికీ పక్కన బాగా విచారిస్తుంటాడు అప్పుడప్పుడు. వాడికి ఎక్కడ కిటికీ దొరుకుతాయి,
అక్కడ ఫిక్స్ అయిపోతూ ఉంటాడు. గోడ కానుకొని కూర్చొని బాగా ఆలోచనలో ఉంటాడు. కిటికీ నుంచి రెడ్ బ్లూ వాడి మొహం మీద ఫ్లాషింగ్ లైట్లు. ఎట్లా అంటే నువ్వు సిటీలో ఒక పెద్ద బిల్డింగ్ అపార్ట్మెంట్లో టెరెస్ మీద పోతే బయట పక్కన ఉన్న బిల్ బోర్డ్స్ ఇట్లా నియాన్ లైట్స్ వెలుగుతాయి కదా. ఈడు ఇండిపెండెంట్ హౌస్, గ్రౌండ్ లెవెల్ కాలనీలో ఉన్నాడు. వీడు కాలనీలో ఎక్కడో రెసిడెన్షియల్ కాలనీ, వీడు ఏదో రోడ్ పైన బార్ పైన గ్రౌండ్ లెవెల్ ఎక్కడో రెసిడెన్షియల్ కాలనీలో ఉన్నాడు. ఆ ఇల్లు చూస్తేనే అర్థమవుతుంది. ఆ ప్లాట్ డిజైన్ చూస్తే ఆ సీన్ లో ఉన్న డెప్త్ అర్థం కాలేదు అనుకుంటా. ఏంటది, బయట జీప్ పోలీస్ జీప్ పెట్టాడు ఐపీఎస్ ఆఫీసర్. వీడు బయటికి రానికుండా ఉండరా మీరు బయటనే. వీడు వెయిట్ చేస్తున్నాడు, వీళ్ళు ఎప్పుడు వెళ్తారా లంచ్ బ్రేక్కి, చాయ్ బ్రేక్కి, నేను పారిపోతా అని. ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలో బాగా ఎక్స్ప్లెయిన్ చేసిన ట్విస్టులు ఉన్నాయి, అవసరం లేని ట్విస్టులు ఉన్నాయి, కానీ ఎక్స్ప్లెయిన్ చేయనివి కూడా ఉన్నాయి. ఎందుకో గౌతమ్కి షూ బయట ఉంటుంది. ఫస్ట్ సీన్లో వాడి కాలు వెనకాల ఒక బ్యాండేడ్ వేసుకుంటాడు, లాస్ట్ సీన్లో కూడా వాడి కాలు వెనకాల బ్యాండేడ్ వేసుకుంటాడు. అవునా, ఇది నేను చూడలేదు. చూపించారా? ఇది క్లాసిక్ చూపించారు. ఎందుకు? వాడు షూ వేసుకున్న ముందు వాడికి ఈ కాలు ఒక స్టార్టింగ్ మూవీలో ఈ రైట్ కాలుకి షూ బయట ఉంటుంది, లెఫ్ట్ లాస్ట్ ఎండింగ్ లో షూ బయట ఉండేనేమో మరి. అంటే హీరో చాలా రోజుల తర్వాత మూవీ చేస్తున్నాడు కాబట్టి చెప్పలేము. ఇంకోటి స్టోరీలో ఎక్కడ లేని వాళ్ళ అయ్యని కూడా కనెక్ట్ చేశారు ట్విస్ట్లో. చూసావా ఎండింగ్ లో గౌతమ్ వాళ్ళ అయ్యని? అవునా? యా. హే, ఇది ఇట్లా నాకు నిజంగా తెలియదు. నువ్వు మిస్ అయ్యావు. నువ్వు ఈ సినిమా ఎసెన్స్ నువ్వు అబ్జర్వ్ చేసుకోలేదు బ్రో. టైటిల్స్ నడుస్తున్నాయి అప్పుడు ఈ ట్విస్ట్ రివీల్ చేస్తాడు తెలుసా. అసలు ఇది మనం ఆఫ్లైన్ తీసుకెళ్దాము. నేను మర్చిపోయినా. నేను నాకు ఆ 2.5 గంటలు స్లో మోషన్ చూసిన తర్వాత నాకు టైటిల్స్ చూసి ఓపిక లేకుండే. నీకు ఒక క్లూ ఇస్తా. అయ్య చేతిలో ఒక టాటూ ఉంటుంది. అయ్య చేతికి జగదంబ అని, ఇంత పెద్ద జగదంబ అని ఒక టాటూ ఉంటుంది. గుర్తొచ్చిందా? మనకి ఇంకా స్ట్రైక్ కాదు. బేసిక్గా ఇది ఒక ట్విస్ట్. ఇది స్టోరీకి ఏమీ చేంజ్ ఉండదు. పనికిరాని ఫాల్తు పైసా ఉపయోగం లేని ట్విస్ట్ ఇది. అది కూడా టైటిల్స్ పోతుండగా ఈ ట్విస్ట్ రివీల్ చేస్తున్నాడు. సినిమా అయిపోయింది, అంతా అయిపోయింది, అయినా వీడికి ఇంకో ట్విస్ట్ కావాలి బేసిక్గా. అది ఈ సినిమా. సో క్లుప్తంగా చెప్పాలంటే మీరు ట్విస్టులు ఎక్కడ తక్కువ పడవు, స్లో మోషన్ ఎక్కడ తక్కువ పడదు, అక్కర్లేని నవ్వులు ఎక్కడ తక్కువ పడవు, ఇంకా యాక్టింగ్ కూడా ఎక్కడా తక్కువ పడదు. యాక్టింగ్ అసలు ఉంటే తక్కువ పడుతుంది. యాక్టింగ్ లేదు కాబట్టి అసలు ఎక్కడా తక్కువ పడదు. ఇది కాక హీరోయిన్ పర్ఫార్మెన్స్ని మీరు ఈజీగా మర్చిపోతారు, అందులో పెద్దగా డౌటే లేదు. ఇంకెవరు ఉన్నారు పర్ఫార్మెన్స్ మర్చిపోయేటట్టు? అసలు మనం విలన్ గురించి మాట్లాడదు. అబ్బా, మనం విలన్ గురించి మాట్లాడితే మూవీ తెలిసిపోతుంది. అంటే విలన్ గురించి అంటే ఇది ఒక వాడు యాక్టింగ్ గురించా? కాదు, ఆ నవ్వు ఆ విలన్ అనేసరికి అవసరమే ఉంది. అంటే అది ఈ విలన్ తోటే కాదు, నాకు అన్ని తెలుగు మూవీ విలన్లతో ఆ ప్రాబ్లం ఉన్నది నాకు. అది కూడా పాయింట్. నేను ఎవడు పడితే వాడు నవ్వుతూ ఉంటాడు, వాడేదో జోకర్ అన్నట్టు. అదే, సో అది తప్పు. సో విలన్ గురించి ఎక్కువ మాట్లాడాను. నేను ఇంకోటి 2-3 విషయాలు మాట్లాడదలుచుకున్నా, కానీ మనకు టైం ఉందో లేదో, లేకపోయినా చెప్తాను. టైం చూడు. సస్పెన్స్ మూవీ అనగా యాక్షన్ ఉండడం సహజం. అవును. ఈ మూవీలో యాక్షన్ చూపించాడు 3 చోట్ల. ఒకటి నాజర్ సీన్, వాడొక యాక్షన్ సీన్ ఉంది. 2 గౌతమ్వి యాక్షన్ సీన్లు. ఈ రెండిట్లో ఒకటి అన్కంట్రోల్డ్ యాక్షన్ సీన్, ఎందుకంటే క్లైమాక్స్లో ఒకటి ఉండాల్సిందే ఫైట్. ఒకటి కంట్రోల్డ్ యాక్షన్ సీన్. ఏది చెప్పు ఇప్పుడు? అదేంది స్పాయిల్ ఎందుకు చేయాలి కానీ కాదు, ఒక కంట్రోల్డ్ యాక్షన్ సీన్ ఏది ఉంటుంది. నా పాయింట్ ఏంటంటే ఆ 3 యాక్షన్ సీన్లు అసలు యాక్షన్ సీన్ లాగా ఉండే. యాక్షన్ తక్కువ పడుతుంది అసలు. ఆ ఎడిటింగ్ కూడా ఎట్లా చేశారంటే అది యాక్షన్ ఆ ఫ్లో లేదా యాక్షన్ ఫాస్ట్ పేస్ట్ ఉంటుంది కదా, అది అట్లా స్లో మోషన్లో. అది కూడా నీకు మొహానికి పంచికి 2 ఇంచుల గ్యాప్ కనబడేటట్టు. నేను మాట్లాడుతున్న యాక్షన్ సీన్ ఏదంటే, గౌతమ్ బాగా కోపం వచ్చి ఇద్దరిని బొక్కలు వేస్తాడు. అవును. వాళ్ళని ఇంటరోగేట్ చేయడానికి. అవును. ఆ ఇంటరోగేషన్ సీన్ గురించి చెప్తున్నాను నేను. ఆహా. ఇంటరోగేషన్ సీన్ అంటే మనని ఇంటరోగేట్ చేయకపోయినా కానీ మనం చూస్తుంటే మనకు భయపడాలి. ఓర్ని అమ్మ మనమైనా చెప్పేద్దాం రా నాయన, మనకు తెలుసు కదా స్క్రిప్ట్ అన్నట్టు. కానీ గౌతమ్ ఎప్పుడైతే ఇంటరోగేట్ చేయడం మొదలు పెడతాడో, నాకు వెన్నెల కిషోర్ గురించి ఎక్కువ టెన్షన్ ఉండింది.
వెన్నెల కిషోర్ జోక్ ఎప్పుడు చెప్తాడు? వాడు వచ్చేమని ఆపుతాడా? పోనీ వీడు కోపంలో చంపేయబోతుంటే వీడు ఆపుతాడా? వెన్నెల కిషోర్ ఏం పట్టించుకోడు, బయట కూర్చొని డప్పు కొడుతుంటాడు. సో ఇలాంటివి ఇదొక పెద్ద మళ్ళీ తక్కువ పడే విషయం మూవీలో. ఇది ఒరిజినల్ కూడా కాదు. ఈ మూవీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. క్లీషేస్ వాడతారు అండ్ అసలు ఒరిజినల్ కాదు. ఎందుకంటే ఈ గౌతమ్ వాళ్ళని ఇంటరాగేట్ చేసేటప్పుడు ఆ కెమెరా వెన్నెల కిషోర్కి ప్యాన్ చేసి వెన్నెల కిషోర్ టేబుల్ మీద సౌండ్ చేయడం, అది ఇట్స్ అ కాల్ బ్యాక్. ఇదే హీరోది ముందు ఒక హిట్ ఉండే, అక్కడ ఆ హీరో కొడుతుంటే ఒక పాట ఉంటుంది, గుర్తుందా? అది నాకు ఈ హీరో మూవీలు చూసే అంత ఓపిక నాకు లేకుండే. నువ్వు చూసావు, హిట్ అయింది మన. అచ్చా, నేను అది చూడలేదు నేను అది. అవునా? సో ఆ సినిమాలో అచ్చా అదొక బ్యాక్గ్రౌండ్. ఆ హీరో కొంతమందిని బార్లో ఎక్కడో బయట కొడతాడు. కొట్టేటప్పుడు ఒక పాట నడుస్తుంది. ఇప్పుడు ఎట్లయితే అలా వైకుంఠపురంలో ఆ ఫైట్ పాట ఉంటుంది చూడు, అలానే దీంతో కూడా పాట నడుస్తుంది. పాట మంచి క్యాచీగా ఉంటుంది, అందుకనే క్యాచ్ అయింది, హిట్ అయింది. మళ్ళీ ఈడు ఇక్కడ కొడుతున్నాడు కాబట్టి మళ్ళీ అదే ట్రై చేశారు. ఓహో, కానీ సాంగ్ లేదు, సౌండ్ ఎఫెక్ట్ లేదు, లిటరల్ గా వెన్నెల కిషోర్ అసలు ఆ కొట్టడం లేదు, డప్పు టేబుల్ లైవ్ రికార్డింగ్ అసలు. యా, ఇవన్నీ చూస్తే కొంచెం డైరెక్టర్ అసలు సీరియస్ తీసుకోలేదని అనిపించింది. నేను షాక్ అయ్యాను. ఇప్పుడు ఐఎండిబి తెరిచి చూస్తే ఇది 3వ సినిమా అని. నేనేమనుకున్నానంటే పాపం యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్ తీసే వాళ్ళకి ఒక ఛాన్స్ ఇచ్చారేమో, ఫస్ట్ టైం డైరెక్టర్ ఏమో, అందుకని ఇట్లా అంత అడ్డదిద్దంగా ఉంది, అసలు కనెక్టివిటీ లేదు, ఫ్లో లేదు, అట్లా అనుకున్నా. కానీ ఇప్పుడు షాక్ అయ్యాను, ఎందుకంటే ఎన్ని క్లీషేస్ ఉన్నాయి. అదొక విలన్ ఒకటి ఇట్లా ఈ విలన్ ఒక సీన్లో కొంతమందిని చంపుతున్నాడు, అది వాడి మొదటి హత్య వాడి లైఫ్లో, అండ్ నవ్వుతున్నాడు, అండ్ వాడు ఇట్లా నవ్వుతున్నాడు. అదే కాదు, మనకి విలన్ అంటే గొంతుతోటి విలన్ అయిపోతారు. వాళ్ళందరినీ నేను ఎట్లా చంపాను తెలుసా, ఎందుకు ఇవంతా ఇట్లా మెల్లగా, ఎందుకు నీకు ఫుల్ టైం ఉన్నదా, నీకు వేరే పని పట్టలేదా, తొందరతో చెప్పి పోవచ్చు కదా, వాడిని పైకి పంపించేయండి. రే మా పనులు ఉన్నాయి ఇక్కడ, తొందరగా మాట్లాడి. ఆల్రెడీ మూవీ 2 గంటలు అయింది. కానీ అదొక దరిద్రం. నాకు ఇంకోటి ఏం నచ్చలేదంటే మూవీ సస్పెన్స్ రివీల్ చేసిన తర్వాత కూడా ఇంకా 45 నిమిషాలు ఉండే, అదొకటి. ఇంకోటి బ్యాడ్ లాంగ్వేజ్ అండ్ డిక్షన్. బ్రో నువ్వు గమనించాలి, ఆర్టికులేషన్ అంటున్నా, నాకు అర్థం కాలేదు. నేను చూసే తెలుగు సినిమానేనా, నేను మన పాడ్కాస్ట్ బట్లర్ తెలుగు అనుకుంటే ఇలా ఇంకా దారుణంగా ఉంది. చూసినావా, నేను ఈ మూవీ నేను ఎందుకు చూడమన్నా తెలుసా బోగస్, నీకు మన పాడ్కాస్ట్ చేయడానికి మోటివేషన్ వస్తుందని చూడమన్నా. సర్లే. ఇంకోటి, ఈ టాలీవుడ్ టైం ల్యాబ్స్లో నాకు నిజంగా అర్థం కావట్లేదు ఎందుకు చేస్తారు. టైం ల్యాబ్స్ అంటే బేసిక్గా ఒక సీన్కి ఇంకో సీన్కి ఇది జనరల్గా సిటీ షాట్స్, ఏరియల్ షాట్స్తో చేస్తారు మనోళ్ళు. మామూలుగా ఇట్లా చూపించచ్చు కదా ఎక్కడైనా. ఇందులో గౌతమ్ పొద్దున్న లేచింది మొహం ఎట్లా కడుక్కుంటాడో అని చూపించారు. కాదు, ఇది ఫ్లైఓవర్ పైన ఇట్లా ఏదైతే గూగుల్ మ్యాప్స్ లాగా ఏరియల్ షాట్స్ ఇస్తారో, సడన్ గా టైం ల్యాబ్స్ ఇట్లా ఫాస్ట్ గా మార్నింగ్ నుంచి నైట్ వరకు వెళ్ళిపోవడం అట్లా. కొన్నిసార్లు మార్నింగ్ నుంచి నైట్ చేస్తారు, అదైనా అర్థం ఉంది, నువ్వు టైం చూపిస్తున్నావు ఎంతసేపు పట్టింది. ఈ మనోళ్ళు ఇప్పుడు ఇట్లా కూడా కాదు, ఊరికే ర్యాండమ్ గా మధ్యలో సడన్ గా ఫాస్ట్ అయిపోతుంది, కానీ ఇట్లా సౌండ్ ఎఫెక్ట్ వస్తుంది, దాని తర్వాత నెక్స్ట్ సీన్. అంతే. ఏమైనా అర్థం ఉందా దానికి? అదంతా ఎందుకు ఫాస్ట్ గా తిరిగింది? అది ఫేడ్ ఎఫెక్ట్ వాడి బోర్ కొడితే ఇట్లా టైం ల్యాబ్స్లు పెడతారు సీరియస్లీ. ఇంకో క్లీషే, మంచోడు లైఫ్లో ఫస్ట్ టైం గన్ను కాల్చాడంటే ఆ లోపలున్న ఇట్లా బయటకు వస్తే పగ కూడా కాదు, ఆ ఏమంటారు ఇట్లా రిలీఫ్ కూడా ఆపోజిట్, ఆల్మోస్ట్ ఏడుస్తారు. ఈ సినిమాలో కూడా ఇది ఇంకో హీరోతో కూడా అయింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే హీరో పేరెత్తాలి, కష్టం. అలాంటివి మమ్మల్ని అడగకండి, మేము చేయలేము. బేసిక్గా ఒక హీరో గన్ను పట్టుకొని ఇట్లా చంపడానికి, కాల్చడానికి రెడీగా ఉంటాడు, కానీ వాడు ఆత్మాభిమానం అడ్డొస్తుంది. అడ్డు రాగానే ఇట్లా తట్టుకోలేక అని ఇట్లా అరుస్తారు పైన. అట్లా నేను ఎవరిని చూడలే అట్లా అరవడం. నువ్వు చూడలేదా? ఇది హాలీవుడ్ నుంచి వచ్చింది బేసిక్గా ట్రెండ్. హాలీవుడ్ లో ఇది వాడేవాడు. హీరో పాపం మంచోడు, వాడికి చంపాలంటే ఇష్టం లేదు, ఎంత చెడ్డవాడైనా విలన్ వాడిని చంపరు. కానూన్ కో అప్నే హాత్ మే నహీ లే సక్తే. సో ఆ ఫీలింగ్ లో ఈదర్ హీరో చంపాక అట్లా అరుస్తాడు ఫ్రస్ట్రేషన్ లో, ఎందుకంటే వాడికి ఇప్పుడు ఒక ప్రాణం తీసాడు కాబట్టి లోపల అదే కుళ్ళిపోతుంటాడు. లేదా
చంపలేక వాడు కోపంతో ఆ, వాడి మంచితనం వాడికి నచ్చక కుళ్ళిపోతుంటాడు. సో బేసిక్గా ఏ చేసినా కుళ్ళి సావడానికి ఈ సినిమాలో ఆ క్లిష్టే కూడా వాడారు. గౌతమ్ సెకండ్ హాఫ్లో ఒక క్యారెక్టర్ని సిటీ అవతల తీసుకెళ్ళి గన్ను పెట్టి ఇట్లా మళ్ళీ ఆ సీన్ ఎంత దరిద్రంగా, అంటే నువ్వు ఆ ఒక్క సీన్ చెప్తున్నావు కానీ ఓవరాల్గా కూడా నేను జస్ట్ చెప్తున్నా ఇవన్నీ క్లీషేస్ కూడా ఉన్నాయి. క్లీషలు పాయింట్ ఏంటంటే ఇప్పటికీ మన తెలుగు ఇండస్ట్రీలో దగ్గర 20,000 మూవీలు తీసి ఉంటారు. క్లీషలు తప్పవు. సో నాకు క్లీషలు ఉన్నా ప్రాబ్లం లేదు. ఇప్పుడు అలా వైకుంఠపురంలో కూడా క్లీషలు ఉన్నాయి. నువ్వు ఏ మూవీ తీసినా క్లీషలు ఉంటాయి. నా పాయింట్ ఏంటంటే క్లీషే తీస్తే మంచిది. అవును, ఎందుకంటే నేను కనెక్ట్ అయ్యేదే క్లీషే వల్ల. నువ్వు ఏమైనా చేయి, ఏమైనా అడ్డదంగా చేయి, ఒక స్టోరీ మాత్రం కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తే, క్యారెక్టర్లు మాత్రం అర్థమయ్యేలాగా చేస్తే చాలు. ఇంకా మూవీ ఎందుకు చూస్తాం మనం? ఏదో ఒక కథ ఉంటుంది, 2 జోకులు ఉంటాయి, ఓ పాట ఉంటుంది. కొంతమంది హీరో కోసం చూస్తారు, బట్ ఒక హీరో విలన్ ఉంటారు, మధ్యలో హీరోయిన్ వస్తుంది, ఓ 2 కమెడియన్లు ఉంటారు, వీళ్ళని చూసి వెళ్ళిపోదామా. కానీ వీళ్ళందరూ ముద్దలాగా ఇక్కడ ఇష్టం వచ్చింది చేయరా అని వదిలేశారు అనుకో, అప్పుడు అది చూడడానికి కూడా మంచిగా ఉండదు. ఇంకోటి ఏంటంటే సినిమాలో ఆ స్టోరీలో ఆ కథలో ఏదైనా సంఘటనలు జరగడం జస్ట్ అది స్క్రిప్ట్లో రాసింది కాబట్టి సచ్చినట్టు జరగాలి అన్నట్టు తీస్తారు చూడు. డైలాగ్ డెలివరీ అసలు లాజికల్గా కనెక్టివిటీ ఉండదు. ఇది స్క్రిప్ట్ రాసింది కాబట్టి సచ్చినట్టు జరగాల్సింది. అట్లా కూడా కాదు. ఎట్లా అనిపించింది అంటే వాడు ఏదో రాసిచ్చాడు, సీన్లు రాసిచ్చాడు, ఆ పేపర్ జంబుల్ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళకి అర్థం కట్టే ఏ సీన్ ఎక్కడ వెళ్ళాలని. సరే తీసి పడేద్దాంలే, ఎట్లనో అట్లా కనెక్ట్ అయిపోతుంది అన్నట్టు. ఇంట్రడక్షన్ ఇంకా క్లైమాక్స్ తీస్తే చాలు, మిగతావన్నీ ఎట్లనో అట్లా కనెక్ట్ అయిపోతాయి అన్నట్టు తీశారు. ఆ తీయడమే నాకు కొంచెం ఓవరాల్గా చూస్తే అస్సలు కదర్ లేకుండా, దానికి ఒక అందము, దానికి కొంచెం దాన్ని ఏమంటారు సమానా అంటారు కదా, సజాకే రకో, సజ్దచ్కే రకో, అలాంటివి ఏం లేకుండా దాన్ని ఏదో కొన్ని చోట్ల అయితే నాకు మరీ యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్ లాగే అనిపించింది ఆ టేకింగ్ కూడా. నిజంగా నేను అదే అనుకున్నా, అట్లా ఫ్లాట్గా కలర్ కరెక్షన్ లేకుండా, లేకపోతే ఆ సినిమాటిక్ వ్యూ రాకుండా. నేనేదో ప్రొడ్యూసర్ ఇట్లా సపోర్ట్ చేయడానికి యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్ మేకర్కి ఒక ఛాన్స్ ఇచ్చాడేమో నేను అనుకున్నా. అట్లా నువ్వు డైరెక్టర్ పేరు చెప్పేవారు, నాకు కూడా తెలియదు డైరెక్టర్ పేరు ఎవరు. నేను చూస్తాను కదా అసలు, నీకు అవన్నీ ఉన్నాయి, అదే నేను తట్టుకోలేను. కాకపోతే ఇప్పుడు ఇదంతా చెప్పాం కానీ రేపో మాపు ఎవరో వచ్చి చూడండి ఈ సినిమా మేము కోవిడ్ వల్ల మాకు ప్రొడక్షన్ లిమిటేషన్స్, అది కాదు ప్రొడక్షన్ క్రూకి శాలరీస్ లేక కష్టం అయిపోతే ఒక సినిమా తీసాం అట్లా రొటేషన్ డబ్బుల కంటే, సరే ఒప్పుకుంటాం. కానీ ఇది మా ప్యాషను, సినిమాలపై ఉన్న అభిమానం వల్ల మేము ఈ సినిమా తీసాము, తిట్టుకుంటాం అది. సో మీరు మమ్మల్ని ఒప్పిస్తారా తిట్టిపిస్తారా అన్నది వాళ్ళ చేత కూడా లేదనుకో, అంతే. కానీ ఇదంతా చెప్తే 2 పాజిటివ్లు మాత్రం ఉన్నాయి, ఏదో ఒకటి చెప్పాలి కదా పాపం. సో ఒకటి ఏంటంటే ఈ సినిమాలో ఒక పాట ఉంది సమరమే అని. సో అందులో నచ్చింది అంటే రిలేటివ్గా సినిమా మిగతాదంతా తీసి దాన్ని పోలిస్తే ఈ పాట మాత్రం బాగుంది, ఆ లిరిక్స్ బాగా రాశారు, ఆ మ్యూజిక్ అరేంజ్మెంట్ కూడా, ఆ పేసింగ్ కూడా మ్యూజిక్ది కరెక్ట్గా దానికి ఫిట్ అయ్యేటట్టు ఉంది. ఇంకా సమరమే అనే పాటకి కావాల్సిన వర్డ్స్ ఉన్నాయి, దానికి కావాల్సిన పేసింగ్. ఇప్పుడు సమరమే అన్న అంత రేంజ్లో ఉన్న సాంగ్ ఇట్లా పీస్ఫుల్గా స్లోగా తీయలేవు కదా, మంచి పేస్ ఉండాలి. సో అదంతా బాగా చేశారు. ఇంకోటి ఈ సినిమాకి సబ్ టైటిలింగ్ ఎవరైతే చేశారో ఇంగ్లీష్లో అమెజాన్ ప్రైమ్లో మంచి పని చేశారు. నేను సబ్ టైటిల్స్తో చూడలేదు, అది ఆటోమేటిక్గా ఆన్ ఉండే. నేను గమనించింది ఏంటంటే తెలుగు డైలాగ్లలో లేని కాంటెక్స్ట్ కూడా వీళ్ళు సబ్ టైటిల్లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఎందుకంటే మూవీలో కాంటెక్స్ట్ ఎస్టాబ్లిష్ చేసిందే లేదు, అందుకని సబ్ టైటిల్ అయినా మేనేజ్ చేశారు తర్వాత. సో ఎవరైతే ఈ సబ్ టైటిల్కి పనిచేశారో వాళ్ళ పేర్లు సినిమా ఎండ్లో మెన్షన్ చేశారో నాకు గుర్తులేదు, వాళ్ళు కూడా మంచి పని చేశారు. సో వీళ్ళిద్దరికి శబాష్. నువ్వు చెప్పింది ఎట్లుందంటే మీల్స్ మొత్తం దరిద్రం ఉండే, కానీ ఆకుకూర కరేపాకు కాదు, వాళ్ళు వాడిన ఆకు విస్తరాకు వాళ్ళు వాడిన విస్తరాకు ఇంకా కరేపాకు చాలా బాగుండే, చాలా బాగుండే, అట్లనే అంటావు నువ్వు. అంతే మరి. వెరీ గుడ్.
నాది పెద్దగా ఒపీనియన్ లేదు, నేను నీకు సజెస్ట్ చేస్తే కాబట్టి నీకు ఆల్రెడీ నా రివ్యూ ఏంటో తెలుసు. నేను మళ్ళీ ఆ రివ్యూ చెప్పలేను. కానీ నీకు ఇప్పుడు ఆ సమరం పాట నచ్చింది అంటున్నావు, మనము రికార్డింగ్ అయిపోయిన తర్వాత కొంచెం డిస్కషన్లోకి పోదాం. సరే. సో బేసిక్గా ఇంతటితో మా ఈ ఎపిసోడ్ సమాప్తం. నమస్కారం. ఇది కపటధారి. నాకు కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుందంటే పాటలో మధ్యలో ఒక బ్యాక్గ్రౌండ్ వోకల్ సింగర్ వచ్చి కపాటధారి అని పాడేది. నువ్వు మళ్ళీ ఎందుకు కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ కావాలి, నువ్వు కన్ఫ్యూజ్ చేయట్లా. కపటధారి అనే సినిమాకి ఇది మా థై గ్యాప్ తెలుగులో పాడ్కాస్ట్ రివ్యూ. మీకు నచ్చినా నచ్చకపోయినా బేసిక్గా ఇంకెవరికైనా అంటగట్టండి. ఎందుకంటే నాకు కూడా ఈ సినిమా ఎట్లాగైతే బ్రూట్ అంటగట్టాడు, అలానే మీరు కూడా ఈ పాడ్కాస్ట్ ఎపిసోడ్ ఇంకెవరికైనా ఏమంటారు, పేడ్ ఫార్వర్డ్ అంటారు ఇంగ్లీష్లో బేసిక్గా. ఇంకా మీకు ఇంకేం చెప్పకు, ఉన్నది చెప్తా. ఒక్కటే ఒక మాట. నువ్వు మళ్ళీ కపటదారిలాగా మన ఎగ్జిట్ కూడా అట్లా డ్రాగ్ చేస్తూ పోకు. లేదు, ఒక ట్విస్ట్ ఇస్తా. నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది ఏంటంటే, మీరు మాకు ఫీడ్బ్యాక్ అయినా లేకపోతే మీరు ఈ సినిమా గురించి ఏమనుకున్నారు, మీరు ఒప్పుకుంటారా, లేక మీకు మేము కవర్ చేయని పాయింట్స్ ఏమైనా ఉన్నాయా, mindthygap@gmail.comకి మాకు ఈమెయిల్ చేయండి. ఈమెయిల్ చేసిన వాళ్ళకి ఇంకో ట్విస్ట్ ఉంటుంది నెక్స్ట్ ఎపిసోడ్లో. మీకు కూడా సిక్స్త్ సెన్స్ వస్తుంది. సో దీంతో బ్రూట్, యాజ్ వి ఆల్వేస్ సే, థై గ్యాప్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. Okay, you are not going anywhere without following us on our socials. Instagram @_thigap, Twitter @thigap, and Facebook thigap it is. Or why not write email to us, mindthygap@gmail.com. For other people who only use Apple, you can also give us a rating and leave a comment on our Thigh Gap podcast. Because you know what all doctors say, Thigh Gap podcast. Subscribe and share.